హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, గత రాత్రి దేవుడు తన వాక్యములో నుంచి ప్రక్కన పరవేసిన చెత్తలో నుంచి, తుక్కులో నుంచి, అగ్ని చేత కాల్చబడుటకు తప్ప మరి దేనికి పనికిరాని తుక్కులో నుంచి ఓ చిన్న సన్న కర్రను తీసి దాన్ని మోతకర్రగా, ఏకంగా బంగారు కర్రగా అతి పరిశుద్ధ స్థలములో మందసం ఎక్కడ ఉంటుందో, ఏ మహిమలో ఉంటుందో ఆ మహిమలో ఉండగలిగిన స్థానములో దేవుడు దాన్ని పెట్టాడని, నీ ఒకవేళ మందసము కాకపోయినా మోత కర్రమైన అదే మహిమలో ఉంటావని బహుతేటగా మాట్లాడిన దేవుని మాటను బట్టి మహిమ పూర్తిగా మన ప్రభువునికి ఆరోపిస్తున్నాను. గత రాత్రి అర్ధరాత్రి మొదలుకొని ఉదయం వరకు కూడా విస్తారమైనటువంటి ప్రతిస్పందనలు, ఆయా దేశం నుండి ప్రజలు గత రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు అంటూ దేవుని మహింపరిచి తమ జీవితాలు దేవునికి సమర్పించుకున్నారు. బిడ్డలారా, ఈ రాత్రి మరొక చిన్న సందేశాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కృపగల దేవుని ఆత్మే మనతో మాట్లాడునుగాక. గత రాత్రి మోతకర్రల గురించి మనతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి చిన్న జీవుల గురించి మనతో మాట్లాడుతున్నాడు. చిన్న జీవులు అనండి, చిన్న జీవులు కాబట్టి చిన్నగా చెప్పారు. అట్లేముంటుంది, మంచిగా చెప్పండి. ఈ భూమి మీద మిక్కిలి చిన్న జీవులు కొన్ని కలవు, కానీ అవి మిక్కిలి జ్ఞానము గలవి. అవి బలము లేనివైనను అవి జ్ఞానము కలిగినవి అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకో ఈ సభలలో దేవుని ఏర్పాటు, దేవుని దృష్టి ఎన్నిక లేని వారి పట్ల, తృణీకరించబడ్డ వారి పట్ల, ప్రక్కన పరవేయబడే వారి పట్ల, నిర్లక్ష్యము చేయబడుతున్న వారి పట్ల పెద్దగా గౌరవించనవసరము లేని వ్యక్తులుగా సమాజ ముద్ర వేసిన చిన్న జీవుల పట్ల దేవుని కరుణా దృష్టి కేంద్రీకరించబడిందని, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి, ఆయన సంచరించుచున్న తీరును బట్టి నేను చాలా సంతోషముగా ప్రకటిస్తూ ఉన్నాను. లోకములో ఒక సామెత ఉన్నది, ఏలిన వారి కటాక్షం పెద్దోళ్ళకే కదా అని. కానీ సర్వయుగములలో ఏలుచున్న మహారాజు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి కటాక్షం పెద్దోళ్ళందరినీ దాటి చిన్నవారి మీదికి రావడం యేసయ్యలోని ప్రత్యేకత, ఈ సభల ప్రత్యేకత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆగూరు పలికిన మాటలలో చీమల కన్నా, చిన్న కుందేళ్ల కన్నా పైన సింహాల గురించి రాశాడు. చాలా గంభీరంగా వాటి గురించి కింద ప్రస్తావన చేశాడు. వాటికి వాడని ఒక మంచి మాట ఈ చిన్న జీవులకు వాడాడు. వాటికి బలము లేకపోయినా వారికి జ్ఞానమున్నది అని దేవుడు మాట్లాడాడు. మేము ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, జ్ఞానపరంగా, తలాంతుల పరంగా, సేవాపరంగా, సాంఘికంగా పలు రీతులకు మేము చాలా చిన్నవారమండి. అనే హృదయ స్థితి, అనే వ్యాకులత ఎవరికైనా ఈ రాత్రి ఉంటే, ఒకవేళ వింటున్న నీవే ఆ వ్యక్తివైతే ఈ సందేశం నీ కొరకే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బలము లేదని కృంగిపోకు,
నేను నీకు జ్ఞానం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి నా ప్రధానమైనటువంటి మాట గుర్తుపెట్టుకోండి. దేవుని సేవకునిగా చిన్న జీవులపై పెద్ద దేవుని దృష్టి పడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన లక్షించాడు, దృష్టించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బడుగు జీవుల గురించి ఎవరు మాట్లాడతారు, ఎవరు ఆలోచిస్తారు? ఆదర్శాలు వల్ల వేయటానికో, మేనిఫెస్టోని ఆకర్షణీయంగా మార్చడానికో, ఉక్కిరి బిక్కిరి చేసే వాగ్దానాలను రూపొందించడానికో మేధావులు చేసిన భాష కసరత్తుగా మిగిలిపోతుంది. కానీ వాస్తవములో ఏలిన వారి కటాక్షం బీదలపై ఎక్కడున్నది, ఎప్పుడున్నది? కానీ బైబిల్లోని దేవుడు, బైబిల్ దేవుడు ఆరంభము నుండి చిన్నవారి పట్ల, బీదవారి పట్ల తన ప్రత్యేకమైన కనుదృష్టి కలిగిన వాడని, కేవలం ఆర్థికంగా కాదు, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా, సేవాపరంగా కూడా. మాది చిన్న పరిచర్య, కొత్త పరిచర్య, ప్రారంభ సేవ, చిన్ని సంఘం. మేము, మా కుటుంబం, మేము, మా సంఘం చాలా దీనస్థితి. ఈ జాబితాలో నీ పేరు ఎక్కడున్నా నీ మీద నా దేవుని కనుదృష్టి ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. పక్కన పారవేయబడిన అగ్ని చెత్త కాల్చబడాల్సిన తుక్కులోని చెత్తలోని ఒక కర్ర పుల్లను తీసి దాన్ని మోత కర్రగా, బంగారు కర్రగా మార్చి అతి పరిశుద్ధ స్థలములో, మహిమలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసిన దేవుడు తన మహిమా వీక్షణాన్ని కరుణ రసముతో నింపేసి చిన్న జీవుల మీద పెట్టడం ఎంతో అద్భుతం, ఆనందం, ఆశ్చర్యకరం. మా రేంజ్ చాలా బేబత్సహ అది ఫీలింగ్ ఉన్న వారందరూ పక్కన ఉండండి. కానీ మేము దీనులము, చిన్నవారిమి అనే స్థితి ఎవరికైనా ఉంటే ఇది మీ కొరకేనని నేను దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కేవలము చిన్న పిల్లలు కూడా కాలితోనో, వేలితోనో, గోరుతోనో నలిపి చంపగలగ జీవుల గురించి సకల సాహిత్యంలోనికి, ప్రపంచ గ్రంథముల్లోకెల్లా గ్రంథరాజమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అత్యంత ప్రశంసనీయముగా ఘనపరుస్తూ వ్రాయడం, చిన్న జీవుల పట్ల దేవుని ప్రత్యేకమైనటువంటి వల్లమాలిన ప్రేమను, వారిని ఏ విధంగా ఉద్ధరించాలనే వజ్ర సంకల్పాన్ని ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, వాటికి బలము లేకున్నను జ్ఞానం ఉన్నది. ఈ దినంలో కూడా చాలా మందికి జ్ఞానం ఉన్నట్లుగానే కనపడుతున్నారు కదా. వారి జ్ఞానం అంతా అతిక్రమాన్ని చేయడానికి, ఏమండి, పోలీసు వారి కంట పడకుండా, ఏ క్లూ మిగిల్చకుండా బీభత్సమైన నేరాలు చేస్తున్న కరుడుగట్టినటువంటి దుర్మార్గులకు జ్ఞానము లేదందామా? అది అత్యంత ప్రమాదకరమైన, తీవ్రముగా ఖండించవలసిన, వేళ్లతో కూడా పెల్లకించవలసిన పనికి మాలిన దుష్ట జ్ఞానం అది. ఈ పూట మీరందరూ దృష్టి పెట్టాల్సిన మాట, ఈ ఆగూరు ఈ అధ్యాయం రాస్తూ ప్రారంభంలోనే పరిశుద్ధ దేవుని గుర్చిన, జ్ఞానమును గుర్చిన ప్రస్తావన చేయడాన్ని మనము గమనిస్తాం. కనుక చీమల గురించి మాట్లాడుతున్నప్పుడు వాటికి బలము లేదు, వాటికి బలము లేదు, వాటికి బలము లేదని మాటను పదే పదే చెబుతూ, అయినను వాటికి జ్ఞానమున్నది అని దేవుడు ప్రశంసించాడు, మెచ్చుకున్నాడు, ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏ జ్ఞానం ఉన్నది చీమలకు? ఆ చిన్న జీవులకున్న జ్ఞానం ఏమిటి? 25వ వచనాన్ని మరోసారి చదివి పెట్టండి ఆయన. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మాకు బలము లేదు, మాకు బలము లేదు, ఆర్థిక బలము లేదు, సాంఘిక బలం లేదు, జనం ధనం బలం మా దగ్గర లేదు అని వట్టిగా వ్యర్థంగా ఏడ్చే ఏడుపుని ఆపి, నువ్వు చిన్న జీవం అయితే, నీది చిన్న సేవ అయితే, నీది చిన్న ఆధ్యాత్మికత అయితే, నీ చిన్న ఆర్థిక సాంఘిక స్థితి అయితే, బలము లేకపోతే సరే, కానీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానముతో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆహారమును సిద్ధపరచుకోవాలి, ఆహారమును సమకూర్చుకోవాలి.
మరింత తేటగా మీరు చూడటానికి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు చదివి పెట్టండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. చీమల నడత అనండి, కొంచెం 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 గట్టిగా. సబ్జెక్టు చీమలు కాబట్టి బాగా చిన్నగా అట్లేం లేదు, మందికి చెప్పండి. చీమల నడత ఎట్లుంటది నానా? వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును. మీకు ఓపికన్నంత మంచిగా చప్పట్లు కొడతారు ఒకసారి. ఏమి క్వాలిటీ సార్ అసలు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మేము రోజు సేవ కోసం ప్రయాణాలు చేస్తూనే ఉంటాం కనుక ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ ఎరిగిన తర్వాత కూడా ఒకవేళ అక్కడ పోలీస్ కానిస్టేబుల్ కానీ లేకపోతే దూకించేసే ప్రబుద్ధులు కుప్పలు తెప్పలు. అటు చూస్తాడు, పోలీసు వెళ్ళాడు, పోయిరా పోయి పోయి. ఇంకా అమాయకులకి కెమెరా ఉంటాయని, పద్ధతిగా చలాని ఇంటికి వస్తుందని, వరుసగా కుప్పగా పేరుకుపోయిన తర్వాత కొంపలంటికి పోతాయని, ఇంకా జ్ఞానోదయం కలిగినటువంటి వాడు అల్ప ప్రాణి ఎలా తగలబడుతున్నాడు. పనికి మాలిన పనులు చేయకూడదు, మంచి వాళ్ళు ఒక్కరు నామే నట్టలేదు అసలు. ఇట్లంటారు దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. ఇప్పుడు అంటారు చూడు, మరి పనికి మాలిన పనులు చేయకూడదు అన్నప్పుడు కూడా అనాలిగా. మంచి మంచి వాటికి ఏకీ పెంచాలండి. గాక అని వినబడితేనే ఆమేన్ ట్యూన్ చేసి పెట్టేవట గాకకి. మంచి వాళ్ళందరూ స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. వాటికి పై విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు, అధికారి లేడు, ఎవరు లేడు నెత్తి మీద. కానీ వేసవి కాలం రాగానే అలర్ట్ అయిపోతాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి మునుపటి కంటే అధికంగా ప్రయాసపడతాయి. ఆనాటి కాదు, భవిష్యత్తు గురించి కష్టపడతాయి. రాబోయేది వర్షాకాలం, ఎటు చూసిన నీళ్లుంటాయి. మనం ప్రయాణం చేయలేము, ఆహారాన్ని సమకూర్చుకోలేము. మనము తెచ్చుకునే చిన్న చిన్న ఆహార పదార్థాలు, విత్తనములు ఏవి కానీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతాయి, తేలిపోతాయి, మనకు దొరకవు. కాబట్టి వేసవిలోనే చెప్పండి, వేసవి కాలానికి రాబోయే వర్షాకాలానికి సరిపడా ఆహారాన్ని సమకూర్చుకోవటమే చాలా పెద్ద విషయం. అంటే అవి వర్షాకాలంలో నష్టం కాకుండా భద్రపరచుకోవటం వాటి జ్ఞానానికి పరాకాష్ట కితాబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పొచ్చుగా గట్టిగా హల్లెలూయా. మంచి మంచి తెలివితేటలు ఉన్నవి ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు చెప్పాడు, అయ్యా ఏ నాటి మన్నా ఆ నాటికి సరిపోద్ది నాన్న, 5 రోజులు అట్టగే చేయండి, కానీ 6వ దినాన మాత్రం 6వ దినానికి 7వ దినానికి సరిపడా మన్నా సమకూర్చుకోండి అంటే, మొదటి 5 రోజులంటే కూటమి పెట్టాడు ఒకడు. పొద్దున్న లేచి ఎవడు చేస్తాడు స్వాతంత్ర ప్రార్థన, తెల్లరగట్టి వెళ్ళి గిన్నెట్టుకొని పాలెంలోకి వెళ్ళి గింజలు ఎరుకోవాలంట. ఎన్నట్టు చెప్తారు పాస్టర్లు, మనం ప్రాణం తెస్తాక ఏం అక్కర్లా, ఇవాళకి రేపటికి ఇవాళ తెచ్చి పెడతాను, తెచ్చి సప్పుడు కాకుండా మంచ కింద పెట్టి గిన్నెలో తలుపులు మూత పెట్టి ఇవాళకి సరిపడా బతిమంతా వండుకొని తిన్నాడు. పొద్దున్న లేచి అందరు గింజలకు వెళ్తాడు. నేను రానుగా, నాకు ఆల్రెడీ తెచ్చుకున్నానుగా, రాత్రే పెట్టానుగా, ఇంట్లో ఉందిగా, మంచ కింద ఉందిగా, హల్లెలూయా అని అందరిని అమాయకుల్లాగా చూశాడు. అందరూ వెళ్ళిపోయి తెచ్చుకున్నారు, మొత్తం పాలెంలో గింజలు అయిపోయినాయి. అప్పుడు వీడికి తినది, వీడు మంచం కిందకు దూరి గింజ తీతే రక్తం వచ్చే మొత్తం కుళ్ళిపోయి పురుగులు బట్టి కంపు కొట్టేస్తుందంట. నేను 3వ గంటకి తెలియకుండా అవతల బారి పోసి కడిగేసి రోడ్డు మీదకి వెళ్తే ఒక గింజ దొరుకుతలేదు. అప్రకటిత ఉపవాస ప్రార్థన. ఆ కొంపుకి వెళ్తే ఈ కొంపుకి వెళ్తే మాకు అట్లాంటివి కకృతి పనులు లేవు, మాకు సరిపడా తెచ్చుకున్నాం, ఊరందరికి ఎత్తుకురాలేదు మేము అన్నారంట. ఒక్కరు కూడా మాట్లాడరా. దీన్ని ఏమందాం ఇప్పుడు? సావు తెలివితేటలు అంటారు. మొదటి 5 దినములలో మీరు ఏ నాటి ఆహారం ఆ నాటికి తెచ్చుకోండి చాలు, ఎక్స్ట్రా అక్కర్లేదు అన్నాడు. కానీ 6వ దినానికి వచ్చేసరికి 6వ దినానికి సరిపడా మరియు 7వ దినానికి సరిపడా కూడా మన్నా సమకూర్చుకోండి. ఎందుకనగా 7వ దినమున మన్నా బయట దొరకదు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్నకైనా అన్నాడు, అన్నా మీరు ఏమన్నారన్న కానీ మరీ ఎక్కువైపోయిన ప్రసంగికి లేడబడితే రోజు కొత్త ఛానల్లో పడుతున్నాయి వాక్యం, ఏం జనాలో అర్థం కావట్లేదు నాకు అన్నాడు. సరే నీకు అంత తీసుకొచ్చేసింది కదా, రాబో కాలానికి సరిపడా ఆహారం సమకూర్చావా అన్నాను. అంటే ఏంటన్నా అన్నాడు. వెళ్ళి ఫోన్ చేయరా,
వాళ్ళకి అదొకటే తెలుసు. ఇంతమంది ఛానళ్ళు పెట్టారు, ఎంతమంది ప్రసంగికులు వచ్చారు, ఇన్ని కొత్తవి పుట్టుకొచ్చినాయి, ఇన్ని సబ్జెక్టు మాట్లాడి దగ్గర ఉన్నాయి. కానీ రాబో కాలమునకు ఇదిగో గొప్ప కరువు రాబోతుంది. అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చు కరువు కాదు, కానీ యెహోవా మాట దొరకకపోవటం వల్ల వచ్చే కరువని ఆమోసు ప్రవచించాడే. వాక్యాన్ని సమకూర్చుకోమని చెప్పాడే. నిర్గమకాండ మొదలుకొని రాబో కాలములో దేవుని వాక్యం బయట దొరకదు కనుక ఈ విస్తారముగా దొరుపు 6వ దినమున సిద్ధపరచు దినమున కడవరి ఘడియలో వాక్యాన్ని సమకూర్చుకోమని ఆనాడు నుండి చెప్తున్నాడు కదా దేవుడు. ఇదిగా తెలివితేటలేవు. ఎవరికైనా మార్కులు ఏమంటే ఆయన మా చెప్పాడు, ఈ ప్రసంగం బాగుండేది, అబ్బా అసలు ఆ కోట అదిరిపోయింది, పాటలు గట్ట చల్లగా ఒక మాదిరి ఉన్నాయి, కానీ చికెన్ కూర మొత్తం అదిరిపోయింది. ఇట్లాంటి రిపోర్ట్ ఏమంటే రెడీగా ఉంటాడు, విలేకరులకి వెళ్ళి కూర్చుంటాడు, ఎవరన్నా మైకి పట్టుకొస్తారా చెప్దామని. ఆ మధ్య ఒక నీచ నికృష్ట పాపిష్ట దుష్ట దుర్మార్గ దరిద్రుడు ఉత్తిపున్నాను ఒకళ్ళు చంపేశాడు. అని పోలీసులు సావచేత కొట్టి, నీకు అసలు నేర చరిత్ర లేదు, మీ కుటుంబంలో కూడా ఇలాంటి హిస్టరీ లేదు, నువ్వు ఎందుకు ఇట్లాంటి పని చేసావురా, అసలు నీకేమైనా పగ కక్ష దుర్మార్గం ఏంటంటే అసలు ఏమి లేదండి. అసలు ఈ బుత్తుపున్నాను పేరం తెచ్చామంటే నా ఫోటో పేపర్లో పడతాను. నేను ఇంతకన్నా పదాలు ఏమైనా తప్పుని ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీకేమనిపిస్తుంది, చాలా తక్కువ అన్నావు 4 అన్నాడు. ఇక రావు వచ్చిన కాడికి అయిపోయినాయి. ఆడి ఫోటో పేపర్లో చూసుకోవాలనిపించి ఒకరు చంపుతాడండి దుర్మార్గుడు. ప్రై కూడా తెలివితేటలు అందా వాటిని. అసలు దుష్టత్వం, దుర్మార్గత, సాతాను సొంత కుమారులా చెలరైపోయాడు. ఎదుటి వారికి నష్టం చేసే, సమాజానికి కీడు చేసే, మానవ జీవితాలను నాశనం చేసే పనికి మళ్ళీ తెలివితేటలే కాదు. రాబో కాలానికి, కరువు కాలానికి దేవుని వాక్యము బయట దొరకని, పరిశుద్ధులు కొనిపోబడితే, సేవకులు బంధించబడితే, ఆటంకాలు అధికమైపోతే, ఆ నామమును గురించి ప్రకటించకూడదని ఆజ్ఞలు అమలైపోతే, దైవజనులందరూ చెరసాలలో బంధించబడితే, పరిశుద్ధులు కొనిపోబడితే, ఆ కాలానెట్ట వర్షం వచ్చింది కాబట్టి గింజలు లేవని సీమలు చచ్చిపోతాయా? దర్జాగా తింటాయి అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చీమా నీకు ఎక్కడిదే తిండి అంటే ముందే తెచ్చుకున్నానుగా. ఈ మాట దేవుడు మనకు ఎందుకు చెప్తున్నాడు? వారానికి ఎన్ని రోజులు ఉంటాయి మీ ఊర్లో? ఓరే నాయనో, అది కూడా పెద్ద విపరీతంగా ఆలోచించి బాబా ఆల్బర్ట్ ఐన్స్టీన్స్ అందరూ పోగేసుకొచ్చాడు, కూర్చోబెట్టినట్టుంది నాకు. ఎన్ని రోజులమ్మా? హల్లెలూయా. మీరేమైనా ప్రార్థన చేసి 8 చేశారు, ఎవరు మాట్లాడతలేదు ఇటు పక్కన? ప్రార్థనా పరులందరూ ఏడ పోగుపడ్డారు. దేవునికి స్తోత్రం. అందరికిలాగా మాకు 7 కాదయ్యా, మాకు 8. వందనాలయ్యో. ఈ దినమున మీకు నేను చేస్తున్న మనం ఏమిటంటే బిడ్డలారా, మొదటి 5 దినాలు ఎట్లా తెచ్చారో సంబంధం లేదు. 6వ దినం వచ్చేసింది. స్తోత్రం అనండి. బైబిల్లో 6వ దినం పేరేంటి తెలుసా? సిద్ధపరుచు దినము. 7వ దినం పేరేంటి తెలుసా? విశ్రాంతి దినము. ఇప్పుడు చెప్పండి, సంఘానికి ఇది సిద్ధపరిచే కాలమా కాదా? మాట్లాడాలా? రాకడలో ఎత్తబడే టైం దగ్గరికి వచ్చిందా లేదా? గురుతులు నెరవేరుతున్నాయి లేదా? ఒక్కసారి ఎత్తబడిన తర్వాత విశ్రాంతి కాలమా కాదా? కాబట్టి రాబోతున్న విశ్రాంత కాలానికి ముందు, సంఘం ఎత్తబట్టడానికి ముందు ఉన్న ఈ గడియను ఏమంటారు? సంఘం సిద్ధపడే కాలం కదా, సిద్ధపరచుకునే కాలం కదా, అలంకరించుకునే కాలం కదా, పరిమళ క్రియలు సంపూర్ణ చేసుకునే కాలం కదా, విశ్వాస క్రియలు పూర్తి చేసే కాలం కదా, పరిశుద్ధ క్రియలు సంపూర్ణ చేసుకునే కాలం కదా. ఇలాంటి కడవరి గడియలో, ఇలాంటి సిద్ధపరచు దినములు ఏం చేయాలంట? ఈ యుగానికి, రాబో యుగానికి సరిపడంత వాక్యం సమకూర్చుకోవాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం ప్రియులారా. చిన్న జీవులని రకరకాల పెద్ద పెద్ద ఏనుగులు, పెద్ద పెద్ద సింహాలు అడావుడి చేసుకుంటూ ఊరి మీద తిరుగుతూ ఉంటే, ఈ చిన్నగా సన్నగా నేల మీద ఉండి ఏ క్లాస్ అని గింజలు మొత్తం పోగేసేసినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ వరదలు వచ్చి, వర్షాలు వచ్చి, కష్టాలు వచ్చి, నేల మీద ఎక్కడ ఆహారం కనపడకపోతుంటే, పెద్ద పెద్ద జీవులు కూడా ఆకలి తల్లారిపోతుంటే, ఎక్కడో దాచుకున్నట్టు గింజలు తెచ్చుకొని దర్జాగా చీమలు తిని హాయిగా బతికేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
అందరూ చెప్పారా గట్టిగా? తమాష కాదు, రాబోయే దినాల్లో వాక్యము కరువు రాబోతోంది. వాక్యము దొరకని పరిస్థితులు రాబోతున్నాయి. రేపటి కాలమున బయట అది నీకు దొరకదు గనుక నేడే నువ్వు రెండింతలుగా సంపాదించుకోమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ ముక్క చెప్పేవాడు సేవలకు లేకపోయినా, పై విచారణకర్త లేకపోయినా, న్యాయాధిపతి లేకపోయినా, అధిపతి లేకపోయినా కాలమును గుర్తుపడుతున్నాయి. ఆ ప్రకారం పని చేసుకుంటా ఉన్నాయి. ఎండ పెరుగుతుందా, వేడి పెరిగిపోతుందా, పెరిగిపోతుందా, నీకు అర్థమైపోవాలి. నేను ఇది ఆహారమును సమకూర్చుకోవలసిన కాలం. వ్యతిరేకతలు పెరుగుతున్నాయి, ఆటంకాలు పెరుగుతున్నాయి, సౌఖ్యముడిన దినములు పోయాయి, ఎటు చూసిన ఇబ్బందులు కనబడుతున్నాయి. అపాయకరమైన కాలములుగా గోచరమవగానే నీ లోపల బయలుదేరసాలకు ఆరాటం. నాకు రెట్టింపు వాక్యం కావాలా? వాక్యం చదువుకోవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యం ధ్యానించాలి. వాక్యం నేను అంటాను, క్రైస్తవుడికి వాక్యం పిచ్చి పట్టుకోవాలి అంటలేదు మీరు గట్టిగా? హల్లెలూయా. ఏం పిచ్చి పట్టుకోవాలా? చాలామందికి అద్భుతాలు అంటే చాలా ఇష్టం. ఎవరికైనా కష్టమైంది. కానీ ఏ అద్భుతం వలన ఒక మట్టి మహిమకు మారుతుంది? స్వస్థత వలన, విడుదల వలన, ప్రవచనం వలన, దర్శనం వలన, కర్చీఫ్ వలన, కబు నూనె వల్ల ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన స్వస్థత అనుందా? మాట్లాడరే అనుందా? ఏముంది? ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన దేవుని వాక్యం అనుంది. మీరందరూ నాకు ఒక జవాబు చెప్పండి. యేసు నామములో శక్తి ఉందా లేదా? కొంచెం గట్టిగా. యేసు నామములో దయ్యాలు పారిపోతాయా లేవా? యేసు నామములో రోగాలు పోతాయా లేవా? యేసు నామములో అద్భుతాలు జరుగుతాయా జరగవా? అపవాది క్రియలు లయమవుతాయా లేదా? కానీ 138వ కీర్తనలో 2వ వచనంలో దేవుని వాక్యం అని తెలుసా? నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యములను గొప్ప చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు నామం మృతులను సజీవులను చేయగలదు, కానీ ఆ నామము కంటే గొప్ప చేయబడింది దేవుని వాక్యమే. ఎప్పుడైతే ఈ సంగతి అర్థమైపోయిందో దావీదు గారికి అంటాడు, దేవా నిన్ను బట్టి నీ వాక్యమును కీర్తించు అంటాడు. ఏమంటాడు? మన మహా అయితే ఒక మంచి మాట మనకు ఉపయోగపడేది దొరికితే, ఒక చికెన్ జాయింట్ లాంటిది హల్లెలూయా ఎక్కడైనా వాగ్దానం స్తోత్రం హల్లెలూయా. అప్పుడు ఏమంటామంటే మనం, నీ వాక్యమును బట్టి నిన్ను కీర్తించుచున్నాను. ఎందుకంటే నా పూట తగిలింది కదా సరైన జాయింట్. కానీ దావీదు గారి స్టైల్ ఏంటి తెలిసిన? ఆయన నిన్ను బట్టి నీ వాక్యాన్ని కీర్తిస్తున్నాను. అందుకనే ఏ సబ్జెక్ట్ మీద పాట రాసినా గబుక్కుని తెమిల్చాడు. కానీ ఒక వాక్యం మీద రాయటం మొదలు పెడితే 176 వచనాలు రాస్తే కానీ ముగించాల. స్తోత్రం చెప్పండి. ఎంత రాసినా వాక్యం మీద ఇంకా రాయాల్సిన సబ్జెక్ట్ మిగిలిపోయి కనపడుతుంది. వాక్యమును గురించి అంత సోదాహరణంగా, అంత సాధికారికంగా మాట్లాడగలిగిన వాడు మరొక లేడేమో దావీదు తప్పనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాక్యానికి పిచ్చి ప్రేమికుడు ఆయన. మొదటి కీర్తనలోనే దివారాత్రముల ధర్మశాస్త్రము ధ్యానించచ్చు, దుఃఖపడుచు అంతేముందా? మరి అది మాకు ఇదొక రూల్ పెట్టాడు. పొద్దుగును బైబిల్ చదవాలి, రాత్రులు చదవాలి, లేకపోతే టిఫిన్ ఎత్తడంట. మా ఫెయితోములు కూరగాయలు ఉంటారు. దేవునికి స్తోత్రం, సేవకు సమర్పి ఫుల్ టైము బీటెక్ వాళ్ళు, ఆటెక్ వాళ్ళు, ఈటెక్ వాళ్ళు అందరూ ఉంటారు. నీకు బైబిల్ లేకపోతే అట్టగెడుతావురా. పిల్ల సైతాన్ని పట్టింది అడికి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పాదయ్యమా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆ విజిల్ ఉన్న కార్యకర్తలు తీసేసి కర్ర ఉన్న కార్యకర్తలు పెట్టు. ఆ ఫ్లూటు సాక్సోఫోన్ ఊదుడు కన్నా ఎక్కువ ఊతున్నాడు అక్కడ కూర్చొని ఒకడు. యేసు రక్తమే జయ. మళ్ళీ అంటాడంట, దేవుడు నాకు ఊదుకొని కురపించాడు అన్నాడంట. చనిపోయేది కొంచెం ఎక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. చీమలు చిన్ని జీవులు బలము లేదు కానీ చెప్పండి ఏముందట? యేసు రక్తమే జయం. హల్లెలూయా. మంచిగా చెప్పారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తాను, ఈ జ్ఞానం ఏం జ్ఞానం ఇది? డబ్బు సంపాదించి తెలివితేటలే కాదు,
పనికి మాలిన సెటైర్లు వేసే తెలివితేటలే కాదు, ఎవరికైనా మార్కులు వేసే తెలివితేటలే కాదు, ఆఖరిలో వచ్చే మొదట ఆకుబట్టుకెళ్ళి తినేసే తెలివితేటలే కాదు, కోటానికి ఆఖరికి అన్నానికి ముందుకు వచ్చే పనికి మళ్ళీ దొంగ తిండి తెలివితేటలు కాదు నాయన. ఈ తెలివితేటలు ఏంటి తెలుసా? దేవుని వాక్యం అనే ఆహారమును రెండింతలుగా సంపాదించుకునే తెలివితేటలు. రాబోవు కష్టకాలములో, వరదల కాలములో, వర్షాకాలములో నాకు వాక్య కరువు రాకూడదంతే అని ముందుగానే సమకూర్చుకుని జ్ఞానం కలిగిన వారిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాకు అత్యంత ఇష్టమైన, ఆకర్షణీయమైన, ప్రాముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, వాటికి పై విచారకర్త లేదు, న్యాయాధిపతి లేడు, అధికారం లేకపోయినా, చెప్పేవాడు లేకపోయినా. చాలామంది సేవ కొరకు వస్తుంటారు, తరఫీ కొంతకాలం ఉంటారు, సేవకి వెళ్తుంటారు. కొంతమంది వెళ్ళిపోతారు, అన్నని వెళ్ళిపోతారు, అన్నీ సేవకన్నా వెళ్ళిపో బాబు అంటారు. అటుగా నేనే ఆత్మ నడిపింపుతో వారిని ప్రార్థించి సేవకు పంపాలంటే నేను చూసే క్వాలిటీ ఒకటి. వాక్యం బాగా చెప్తున్నాడా? స్టేజ్ మేనర్స్, స్టేజ్ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా వచ్చిందా? నడిపింపు, వ్యవహారం, మాట తీరు దొరికిందా? టక్కు బుక్ అంత పర్ఫెక్ట్గా ఉందా? ఇవన్నీ చూడను. మాతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత గోల్ చేసినా పట్టించుకోను. ఎవ్వరూ లేకపోతే ఒంటరిగా గదిలో ఆడు ఏ పాట ఎడుతున్నాడో కనిపెడతానని. ఆ పాకం వచ్చిందంటే ఆయన దర్జాకి పంపించేస్తాను సేవకి. కొంతమంది ఏకాంత ప్రార్థన 5 నిమిషాలు చేస్తారు, సంఘంలో వాడి మైక్ ఇస్తే వదలడాడు. మనకి మైక్ కట్టేది చూసి ఆమెన్ అంటే మనం ఇంక ఏకీపిస్తున్నాం అనుకొని ఇంకా పెరుగుతాడు. ఈ ఆమెనికి ఆ ఆమెనికి తేడా తెలియదు దానికి. తెలుగు భాషలో అందం ఏమిటండి? దయచేయండి అంటే రమ్మని, ఇక దయచేయండి అంటే పొమ్మని. అదే పదం అర్థం చేసుకోవద్దు. ఆమెనంటే ఏంటో. స్తోత్రం. అయ్యగారి పని బాగుంది, మీకు జలుబు చేయదయ్యా, దేవుని స్తోత్రం. మాకు లేదా సౌకర్యం? స్తోత్రం. తప్పులేదు, మీ ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యగారికి 3వ తారీఖు ఇచ్చాం, దేవునికి స్తోత్రం. మార్చి ఇప్పుడు కాదు. దేవుని ప్రజలారా, దేవుని వాక్యమును బట్టి నేను మీతో చేస్తున్న మనవిని శ్రద్ధగా ఆలకించాలి. మీరు నీకుండే తెలివితేటలు ఏంటి అసలు? కాలుకెత్తే మేలుకేసి మాట్లాడి ఎదిరించి పనికి మళ్ళీ డైలాగులు కొట్టి ఎవరైనా ఇబ్బంది పెట్టి నీకంటే పని వాళ్ళతో నువ్వు సూపర్ రా అనిపించుకొని ఎవడనపోతే ఆడికాడే జబ్బలు కొట్టుకుంటాడు. నువ్వు ప్రేమచోడా లేరా? ఎందుకు లేరు? ఎవరు తోడాలు కొట్టుకొని, ఎవరు మీసం వాళ్ళు తప్పుకొని, ఆలకేళ్ళు గొప్ప గొప్ప ఫీల్ అయిపోయి బోల్డ్ మంది భూమి మీద ఉన్నారు. ఒకడు పద్దా కాపని మీద నేను చెప్పాను, నాయన నీ తొడ నువ్వు కొట్టుకుంటే, నీ మీసం నువ్వు తిప్పుకుంటే పెద్ద బేబత్సం ఏముందరా, నీ శత్రువైన సాతాన్ని ఎవరినొక్క ఒక్క దెబ్బ కొట్టుకుంటే నువ్వు సూపర్ అని చెప్పాను. పోయి సాతాంతో పెడతా వింటే నాకు వద్దులే అన్నాడు. అడవుడి సవాలు, గొడవ, గోత్రం, తొడగొడతాం, మేసా తిప్పుతాం అంతా విడితే దయ్యం పడితే మట్టికి సంగోలు ఇంకోటి ఉన్నాడు, అటాడితో పారని చెప్పేస్తాడు. ఎందుకంటే అది వాని మీద పడి వాని లొంగదీసి. ఆ తర్వాత దేవునికి స్తోత్రం. ఆ వాక్యం మీద విపరీతమైన నమ్మకం వీడికి. అమ్మో, వాదోపవాదాలు వస్తే మనం, దయ్యం వస్తే ఆడు. ఎందుకంటే వీడికి తెలుసు, వీడి చరిత్ర అద్దం ముందు నుంచున్నట్టుగా ప్రతి బైబిల్ తీసినప్పుడల్లా వీడి వ్యవహారం అంతా కనపడుతుంది. ప్రభువు నేను దయ్యములను వెళ్ళగొట్టడానికి పని లోపలే ఉండేరా శానా, ముందు ఎలగొట్టు. ఊరి మీద పడి పిల్ల దయ్యం మీద లోపల ఉండే 6,000. మీరు నమ్మరా? బైబిల్లో ఉందండి, తిండిపోతాను కూడా ఒక దయ్యమేనంట. లేదనుకుంటున్నారా? నిద్ర ఒక భయంకరమైన ఆత్మ అంట. మామూలు నిద్ర కాదు, మామూలు నిద్ర కాదు. ఏనుగులు దొక్కినా ఎక్కడొక్కడో. ఇక దయ్యమే నిద్రాత్మ, ద స్పిరిట్ ఆఫ్ స్లీపింగ్. అది చాలా డేంజరస్. ఇప్పుడు ఒక మొత్తంలో ఉంటాడు. దేవుని దగ్గర మాకు అట్లాంటిది ఏం లేదండి, అందుకనే 9:30 దాటాకే ఉత్తరం కూటాం. కానీ వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒక్కరు చెప్పరు చూడు. ఓన్లే అమ్మా యథార్థవంతురాలను ఒక్కదాని మనమా బాబా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మంచిగా స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, చిన్న జీవుల పట్ల, చిన్న జీవితాల పట్ల దేవునికున్న ప్రత్యేక ప్రణాళికను బట్టి వారికి బలము తక్కువ ఉన్నా వారికి జ్ఞానం ఇచ్చి దేవుడు వారిని ఆశ్చర్యకరంగా అభివృద్ధిలోకి తెస్తున్నాడు. మన ముందు సవాలుగా పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీమల తెలివి అనండి.
ఏమిటది? రెండింతల ఆహారం సమకూర్చుకోవటం అనండి. సిద్ధపరచు దినమున విశ్రాంతి కాలమునకు సరిపడా ఆహారమును సమకూర్చుకోవడమే చీమల యొక్క జ్ఞానం. ఆమేన్. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 26వ వాక్యం చదివి పెట్టండి మరొకసారి. పోన్లే ఐగర్ చదువుతారు కదా. చిన్న కుందేళ్లు అది బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. గట్టిగా స్తోత్రం చెప్పండి. చిన్న కుందేళ్ళు అనండి, చిన్న కుందేళ్ళు అనండి. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, అవి సింహంతో తలపడగలవా? చిరుతపులితో పోరాడగలవా? ఎలుగుబంటిని ఎదిరించగలవా? దరిద్రానికి తోడెళ్ళి నక్కనైనా ఢీకొనగలవా? మరి ఇవన్నీ తినేసే జంతువులేగా. మరి ఇంటిటి నుంచి ఎట్టగా పడుకోనే బలం ఉందా? లేదు. గట్టిగా టార్గెట్ పెడితే చిరుతపులి ఇది తప్పించుకోగలదా? తప్పించుకోలేదు. ఎదిరించలేదు, తప్పించుకోలేదు. మరి ఎట్ట బతికేది? ఎట్ట బతికేది అంటే ఆయా బండలకి చిన్న చిన్న పగుళ్ళు సందులు ఏర్పడితే అందులో ఉంటుందంట. ఎలివిది పేటు బీటులలో ఉంటుందట అనండి. హల్లెలూయా. మంచి విశాలమైన చక్కని పచ్చిక మీద కొంచెం గడ్డి పరకలు మేస్తూ అవి మేస్తూ హాయిగా తోగా ఆడిస్తూ చెవులు నిక్కరించి ఆనందంగా గడుపుతాను. వెళ్ళాం సడన్గా చిరత పులు వచ్చింది, సింహం వచ్చింది. అమ్మ బాబాయ్, పరిగెట్టింది. ఆఫ్టర్ ఆల్ ఇది అంతా నన్ను నుంచి తప్పించుకొనగలదా? నాకంటే వేగముగా పరిగెత్తగల ఒక్క పంజా తాకితే ఒక గోరు దగ్గర చచ్చిపోద్ది. సప్పరం చేస్తా, చట్నీ నాకినట్టు నాకి పరిగెత్తనేసి రక్తం ఏం చేయమని ఈ పెద్ద పెద్ద జీవులు పరిగెత్తుకొతే టక్కమని ఒక పేటు బీటుని చూసి అందులోకి వెళ్ళిపోద్దండి. అది దీనికి దానికి అంగుళం తేడా, కానీ ఏం చేయలేదు. ఈ పంజా కొడుతుంటుంది, రాయి మీద పెట్టి గీరుతుంటుంది, గర్జిస్తుంటుంది. అది ఆ పేటు బీట్లోకి వచ్చిన చూస్తుంటుంది ప్రశాంతంగా. కెన్ యూ టచ్ మీ? హల్లెలూయా. ట్రై యువర్ బెస్ట్. యూ కెనాట్ టచ్ మీ. నేను ఇప్పుడు పేటు బీటల్లో ఉన్నాను. నన్ను తాకే దమ్ముంటే, నీ శక్తి ఉంటే, నీ కెపాసిటీ ఉంటే తాకు. ఆ పంజాతో రాయి మీ కొట్టి ఇసుకొచ్చిపోద్ది. స్తోత్రం చెప్పరే. అది కొంచెం పైకి వచ్చి వస్తుంది. ఈ చుట్టుపక్కల నక్కిందా దుర్మార్గురాలు, పాపిష్టి పులి, సింహం ఏది లేదనుకున్నాక మళ్ళీ బయటకు ఇది రాంగ్ అని సర్రబారు పరిగెత్తుకొచ్చి అంతకని పిడుకొచ్చి ఇందులో పడిపోద్ది. తమాషగా అనిపిస్తుంది కానీ అంత జ్ఞానం కదా. దాన్ని ఎదుర్కొనే శక్తి ఉందా? తప్పించుకునే కెపాసిటీ ఉందా? దాక్కునే తెలివి ఉంది, దాచుకునే తెలివి ఉంది. ఎక్కడ తెలుసా? బండ సందుల్లో, పేటు బీటలలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పరే గట్టిగా. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారు, మీకు అర్థమై ఉంటుంది పాటికి వ్యవహారం. ఎగిరే రెక్కలు పాడాడుగా మావాడు. నేనంత చిన్న పిల్లల్ని బలహీన ఫోన్లు ఉండు, ఇక మొదలెట్టావు తగులుకొని మొత్తం ఆంధ్రకేశ్వర కీర్తనలు పాడేసేలా ఉన్నాయి బాబు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్తోత్రం. నా పాట నేర్చుకున్నావు, సంతోషం, వందనాలు. కానీ కొంచెం నడిపింపు. మరి యాక్సిలేటర్ ఉంటే మంచిదే, బ్రేక్ లేకపోతే యాక్సిడెంట్ అయిపోదు. భలే బండి కొనవు. కానీ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పారా గట్టిగా? అయ్యా నీకన్నా గట్టిగా నాన్ స్టాప్గా పాడేవాళ్ళు ఉన్నారు. భూమి చూసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పాటలోంచి ఆ పాటలు, ఆ పాటలు ఈ పాట కానీ వెళ్తున్నారు చూడు. మరి ఓ తరాన్ని తయారు చేసినట్టున్నావు ఈ మధ్య చుట్టుపక్కల పాడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందు మూలముగా నీకు తెలియజేయబడుతున్న సత్యం ఏమిటంటే, సాతానును ఎదిరించే కెపాసిటీ లేదా? శత్రువుతో తలపడే దమ్ము లేదా? కనీసం పారిపోయే వేగం కూడా లేదా? నీలాంటి చిన్న జీవులను కాపాడడానికే ఒక బండ కొట్టబడింది, చీల్చబడింది, గాయపరచబడింది. బండ సందుల్లో దాగితే, పేటు బీటలను ఆశ్రయించగలిగితే శత్రువుని ఏమాత్రం చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీమలో తెలివి ఏమిటంటే, రాబాబు కాలం కొరకు ఆహారాన్ని సమకూర్చుకోవడం. కుందేళ్ల తెలివి ఏమిటంటే చెప్పండి, శత్రువు చేతికి దొరకకుండా పేటు బీటలలో దక్కోవడం. నాకు బలము లేదు అంటున్నావు, సరే ఈ జ్ఞానం కావాలి కదా. ఏ జ్ఞానం కావాలి? ఇది సిద్ధపరుచు కాలము గనుక రాబో కాలానికి సరిపడా ఆహారాన్ని సమకూర్చుకునే జ్ఞానం కావాలి.
శక్తి చాలదు గనక, వేగము కూడా ఉండదు గనక, దొరికే ప్రమాదం ఉన్నది గనక దాక్కునే బీటులను ఆశ్రయించే తెలివి ఉండాలి. ఆమె సింపుల్గా చెప్తాను మీకు, చాలా సింపుల్గా. శాంసన్ ఉన్నాడు కదా, మంచి బలవంతుడే కదా, అభిషక్తుడు, వరపుత్రుడు, నాజీరు కలిగిన వాడు, అన్ని బేభత్సం. అయితే అతనికి బలం మాత్రం ఉంటే బాగుండేది, నిర్లక్ష్యం కూడా ఉంది, లెక్కలేనితనం కూడా. నన్ను ఎవడరా, ఏం చేస్తాడరా, టచ్ చేయమని చూద్దాం అని ఇనుప మేకులను తలకి చుట్టి కొడితే ఎట్లాంటి మేకులు వచ్చేసినాయి అంట. సంఖ్యలు దారపోగులకు తెంపేశాడంట. విపరీతమైన అతిశయం వచ్చేసింది మనోడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ బలం ఎక్కడ వర్కౌట్ అయింది ఏమండి? న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనములో, వారిని తొడలతో తుంట్లతో బహుగా హతము చేసి వెళ్ళి తాము బండ సందులో నివసించెను. బండ సందులో దాగి ఉండెను కాదు, బండ సందులో విశ్రమించను కాదు, బండ సందులో నివసించాడు. అంటే ప్రతి యుద్ధానికి ముందు, యుద్ధానికి తర్వాత అతని నివాసమే బండ సందులు. ఉండటానికి బీభత్సమైన బలాఢ్యుడు, సింహాలను జీలుస్తాడు. విలాసవంతమైన నివాసం కాదు, బండ సందులో ఉంటాడు, ఆ ఇరుకులో ఉంటాడు, ఆ తెప్పల్లో ఉంటాడు, ఆ గాయల్లో ఉంటాడు. జాగ్రత్తగా ఆ బండ సందులతో నివాసంగా ఉన్నంత కాలం తనకి ఏమి అవ్వాల. ఒక రోజున అడ్రస్ మార్చాడు, ఇక ఆ వివరాలు ఏం చెప్పలేను నాయను. దేవునికి స్తోత్రం. అడ్రస్ మార్చాడండి, ఆధార్ కార్డు మొత్తం చేంజ్ చేశాడు, కొత్త ఓటీపీ వచ్చింది, కొట్టేశాడు, యేసు రక్తం ఇచ్చేయం, ప్రియమైన వాళ్ళకి పంచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. అదే చివరి రోజు అయిపోయింది బాబుకి. హలో, కాపాడుకునే తెలివితేటలా, సావు తెలివితేటలా? మనే ₹1,00,00,000 మాట చెప్తాను, కడుపులో పెట్టుకో. ఏంటి తెలుసా అది? ఏంటి తెలుసా? అమ్మో ఎందుకన్నా మంచిది బాబాయ్ అని పారిపోయిన యోసేపేమో కింగ్ అయ్యాడు. నన్ను ఎవరు రమ్ముట్టుకునేదే అని మంచి బేభత్సంగా వెళ్ళిపోయిన సంసోన్ ఏమో బానిస అయిపోయాడు. భయంగా ఉన్నవాడే, దేవుని వాక్యానికి భయపడేవాడే, రాత్రి భయముతో ఖడ్గము ధరించిన వాడే, కడుపులో భయం ఉన్న భక్తుడే సేఫ్గా ఉన్నాడు, కింగ్లాగా బతుకుతున్నాడు. లెక్కలేనితనంగా పోజు కొట్టేవాడు, కళ్ళు బీకేశారు, క్షవరం అయిపోయింది, యేసు రక్తం వేజ్జేయం, విల్లు బాణం కోటగోళ్ళ కాదు, తిరగలు వచ్చింది, యేసు రక్తం వేజ్జేయం, తప్పుడు బియ్యం విసురు నీకు కూడెడతాం లేదా చంపేస్తామన్నారు వాళ్ళు. పరువు పోయింది, సర్వనాశనం అయిపోయింది. నేను మీకు ప్రకటించే సువార్త ఏంటి తెలుసనా? చిన్న జీవులకైనా జ్ఞానం ఉండాలి. అనండి గట్టిగా. బలము లేదు కానీ ఏముండాలి చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది మేము చిన్నోళ్ళం కదండి, మా చిన్న సంఘం కదండి, మా చిన్న జీతం కదండి, మరి చిన్న జీవితాలు కదండి, ఏమన్నా దేవుని రాజ్యానికి ఉపయోగపడాలంటే పెద్ద పెద్దోళ్ళు కదండి, మేమేం చేయగలమండి, మా బలం ఎంతండి, మా కెపాసిటీ ఏముందండి, ఏదో కోటాలకు వచ్చి అల్లు చెప్పగలం కానీ పదే చేయగలం కానీ పెద్ద పెద్ద అల్లు మేము చెప్తాం. చిన్నోళ్ళం ఆకలికి ప్రభు కృపను బట్టి పెద్దోళ్ళమే. ఆరగించవే దీన బంధు అంటే ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. దాదాపు 75-80 సంవత్సరాల వయసున్న పెద్ద మనిషి, అయ్యారో కొన్ని విశేషాలు చెప్పండి అంటే, దేవుని కృపను బట్టి మంచి అరుగుదల శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. అర్ధరాత్రి అరిగిపోతాను. నువ్వు సాధించిన ఘన విజయాల్లో ఫస్ట్ ఇదే, దేవునికి స్తోత్రం. మొత్తం ఇండియా నాశనం అయిపోయినా మధ్యప్రదేశ్ బీభత్సంగా ఉంది, దేవునికి స్తోత్రం. ఏమిటట, అస్సలు అర్ధరాత్రి తిన్నా తెల్లారి కరిగిపోతుంట బిర్యానీ. అది ఎట్లాంటి ఇంజిన్ కొని పెట్టాడు, దేవునికి స్తోత్రం. అస్సలు ఎలాంటి ఇంజిన్ అని బోరుకు రావట్లేదు, అది అస్సలు పొగలేదు, దేవునికి స్తోత్రం కలుగునగా. ఘాట్లెక్కి పడేస్తాడు, దేవునికి స్తోత్రం. ఇతనికి సంబంధించి విజయాల చరిత్ర ఏదైనా ఉంటే కదే, కృపను బట్టి షుగర్ లేదు, బీపీ లేదు, గ్యాస్ ట్రబుల్ లేదు, నువ్వే ట్రబుల్ కదా ఫ్యామిలీకి. సాత్విక ఆహారం, మితాహారం, మిత భాషణ, ఇది కదా కుటుంబానికి దీవెన. చిన్న జీవులేమో రాబో తరానికి దాచిపెడుతున్నావు, నువ్వు పెద్ద జీవి పోయి మొత్తం తినేస్తున్నావు, దేవునికి స్తోత్రం. పెద్ద పూలంటే పిల్లల్ని పెట్టి సగం అదే తింటుందంట. నేనేమంటున్నా, నువ్వు చిన్న జీవి అయినా పర్లేదు, ఏముండాలి అంతే. ఈ రాత్రి అయ్యా మాకు చదువు తక్కువయ్యా,
మా సంఘం చిన్నదయ్యా, మా ఆర్థిక స్థితి సామాజికంగా తక్కువ వాళ్ళమయ్యా, సాంఘికంగా చిన్న వాళ్ళమయ్యా, ఈ చిన్న 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 చీమలు కుందేళ్ళని పోగుపడండి. ఒకటే ఆన్సరు, దైవిక జ్ఞానమును సంపాదించుకోండి, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోండి, వాక్య జ్ఞానాన్ని సంపాదించుకోండి. తిరగలేదు మీకు దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పారా? చీమల తెలివి ఏంటంటే సిద్ధపరచు దినములో రాబో కాలానికి సరిపడని ఇంతలో ఆహారం సమకూర్చుకోవడమే చీమల జ్ఞానం. కుందేల జ్ఞానం ఏమిటంటే తమను ఆహారంగా భావించి వేటాడుతున్న భయంకరమైన క్రూర మృగాల కంటే పెద్దది, బలమైంది, తెలివైంది కాదు. కానీ తలపడినా పరిగెత్తినా తప్పించుకోవటం కష్టమే కనుక పేటు బీటలని ఆశ్రయంగా చేసుకుందంట. ఇది బండ చిన్న గ్యాప్ ఉంది, ఇల్లు అందులో దొరబడింది. ఈ పైన పెద్ద పొలం ఉంది, సింహం ఉంది, చిరత పొలం, 3 మీటింగ్ చేసుకుని ఐకమత్యంగా ఎట్టయినా వాళ్ళని తినేసి నాకేసి వెళ్దాం అని కూటం పెట్టుకుని ఆడే కూర్చుంటే ఇది బయటికి రావట్లా. చూసి 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 చిరాకు వచ్చి అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి, నేను పేటు బీటులను ఆశ్రయించాను, మీరు నన్ను ఏం చేయలేరు. ఎన్ని కష్టాలు, ఎన్ని వ్యతిరేకత, ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని తిప్పలు వచ్చినా నువ్వు పేటు బీటులను ఆశ్రయించి నువ్వు అడిగితే నువ్వు సేఫ్గా ఉంటావు. బండ సందుల్లో ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. దేవుని బిడ్డలారా, నువ్వు పద్దాక లైన్ బయటలోకి వచ్చేయాలని, ఎక్స్పోజ్ అయిపోవాలని, బయటకు వచ్చేవాళ్ళని, పద్దాకని లైవ్ అని, డిబేట్ అని, గొడవని, గోత్రం అని, రోడ్డు అని నువ్వు తిప్పలు పడుతున్నావు తప్ప నువ్వు దాగి ఉంటే నీకు అసలు తిరిగే ఉంది. దేవునికి స్తోత్రం. మహోన్నతుని, సర్వశక్తిని, నీకు అదే ఆ కింద వాగ్దానాలు, ఏ అపాయం రాదు, ఏమి అవ్వదు, నీకు అది ఉండదు, అన్ని కింద చదివేస్తాం కాదు. పై వచ్చిన చూడు ఫస్ట్ సాటుకుంటేనే అవన్నీ. నువ్వు పద్దాక రోడ్డు ఎక్కేస్తావు కదా, నీతో వచ్చిన సాబు 90 రూపాయలు బ్యాలెన్స్ ఉంటే 3 నెలలు వచ్చంటాడు లైవ్లో కూర్చొని. ఒక్కొక్కడు తెల్లారి పాటుకు వచ్చేస్తాడు. మొన్న ఒకటి పెడతాడు, రోజుకొకటి పెడుతున్నాడు లైవ్, రోజుకొకటి లైవ్ పెడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్లు మారుతున్నాయి. సతీష్ కుమార్ అంత మార్చినట్టు మారుతున్నాడు, బ్యాక్గ్రౌండ్ లేడు. అసలు చిన్న సతీష్ కుమార్ ఏంది అసలు ఎవడు రైడు అని మా పిల్లగాలకి పురమాయించాను. నాన్న రోజుకో బ్యాక్గ్రౌండ్ పెడుతున్నాడు. అసలు ఎంత స్థితి దేవుడు అట్టించి ఆశీర్వదించంటే మా పిల్లగాలకి కనిపెట్టి కూపీలాగా చెప్పారు. అని ఏం కాదని రోజుకో దుప్పటి కడతాడు వెనకాలని చెప్పారు. బ్యాక్గ్రౌండ్ లేదు, పోలేదు. ఓ తాడు కట్టి పెట్టాడు, పిన్నీసులు కొన్నాడు 4. పూటకో దుప్పట ఇటు అవి పెడతాం. మీరు నవ్వుతారు కానీ వాస్తవాన్ని దుప్పట్లోనే అయిపోయిన కొత్త లుంగి కొని పెట్టాడు. వాడికి ఏం కావాలంటే బ్యాక్గ్రౌండ్ కొత్తగా ఉండాలా. దాన్ని అరగంట ముందే ఆన్ చేస్తాడు. మరొక అరగంటలో అద్భుతమైన లైవ్, తప్పక జాయిన్ అవ్వండి. అది మెరుతుంటుంది, కింద అకౌంట్ నెంబర్ మెరుతుంటుంది ఒకటి. అసలు టార్గెట్ అదేగా. వీడు సరిగ్గా తయారై కూర్చుంటాడేక. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇదని మీకు అద్భుతం మర్మని చెప్తానంటే నిన్న దాకా చెప్పిన మర్మలు అసలు మర్మరాలు కూడా కాదు. అవి ఉట్టిదే. మొన్న మాకు జొరబడ్డాడు ఒకడు, మాట్లాడితే ఏమీ లేదు. పిల్లల మరమ చొచ్చినట్లయితే నా మేన మీదకి ఒకసారి వచ్చారు. ఏం చూసేవారా మాకు చెప్పురా. అడుగోసారి చూసినట్లయితే అసలు నీకు ఏం కనపడింది, నీ దర్శనం నీ ప్రత్యక్ష నీకు దండం పెడతాను చెప్పయ్యా అని అట్లా అలవాటు అయిపోయింది. అది ఏమి చూడకపోయినా ఏమన్నాడు, ఇటు బతికేస్తున్నావు కదరా నువ్వు, తప్పురా. ఇప్పుడు అనే నువ్వు అటు ఏంటో నన్ను ఇబ్బంది పెడతావు, నువ్వు భూమి మీద అందరిని ఇబ్బంది పెడుతున్నావు, నా మీద పడుతున్నావు ఏంది. మరి ఇప్పుడు నేను చేయమంటావు అన్నాను. నీకు దేవుడు ఏదైనా చూపించేదాకా ప్రార్థనలు కూర్చోమా ప్యానం దీబాకు. నిన్న సేవ చేయొద్దన్నామా, రావద్దన్నామా, కూర్చోరా కాసేపు. అసలు నీకు దేవుడు కనపడిపోయినా మాట్లాడపోయినా ఎంత బాగా చెప్తున్నావు కదా, సరిగ్గా దర్శనం కలితే ఇంకా బాగుంటుందంటే ఆ పాయింట్ నచ్చింది అడిగి అని నేను నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. మొదటిసారి ఇంకెళ్ళిపోతాను ప్రార్థన గదిలోకి అన్నాడు. అమ్మయ్య, దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ప్రార్థనలోకి వెళ్తే దేవుడు మాట్లాడతాడు, దర్శిస్తాడు. దేవుడు ఏదైనా ఒక మాట ఇస్తాడు, అందరికీ ఆశీర్వాదకరమే. ఈలోపు సిలువ తప్పలా మనకి. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం అనండి. చీమల తెలివి ఏంటంటే సిద్ధపరచు కాలములో రాబో యుగానికి సరిపడా ఆహారం 2 సమకూర్చుకోవడమే. ఆమేన్. కుందేళ్ల తెలివి ఏమిటంటే తనకు మించిన బలవంతుల చేతి నుండి తప్పించుకున్నట్టుకు పేటు బీటులను ఆశ్రయించడమే. స్తోత్రం. ఇంకొక చిన్న జీవి ఉందండి దేవుని బిడ్డలారా, అది కూడా ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. 84వ కీర్తన
3వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కూడా పెద్ద జీవులు అంటారా, చిన్న జీవులు అంటారా? ఏమండి, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను. శ్రద్ధకి మాట ఆలకించండి బిడ్డలారా. ఈ మాట గమనించాలి మీరు. బలిపీఠము అనండి. బలిపీఠము దగ్గర చూచుటకు ప్రయత్నిస్తే నీకేం కనపడితే తెలుసా? మహా అయితే రక్తం కనపడుతుంది, లేదా అగ్ని కనపడుతుంది. బలిపీఠం అంటేనే అది కదా. ఈ అగ్ని కనపడే చోట, రక్తం కనపడే చోట చిన్న పిచ్చుకలట నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాయట. నీ బలిపీఠమునొద్దని పిచ్చుకలు నివాస స్థలము దొరికెను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ పాట రాసిన వారు ఎవరంటే కోరహు కుమారులు. కోరహు కుమారులు, వాళ్ళ నాన్నలు, వారి తండ్రులు, వారి తాతలు, వారి పెద్దలందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి అభిషేక నాయకత్వానికి విరోధంగా మాట్లాడి బలమైనటువంటి దేవుని తీర్పున గురై బలై కళ్ళ ముందే చచ్చిపోయారు. నాన్నలు, పెదనాన్నలు, చిన్నాన్నలు బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయారు. వీళ్ళు వారితో పాటు నశించిపోకుండా పరుగున వచ్చి పారిపోయి బలిపీఠం కొమ్ములు పట్టుకొని సేఫ్ జోన్లోకి వచ్చేసారు. ఈ బలిపీఠాన్ని ఆశ్రయించి బతికిపోయారు గనక 43వ కీర్తన ప్రకారం మాకు ఆనంద సంతోషములు కలిగించు బలిపీఠము అని రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. 42వ కీర్తన ఆల్దే, 43వ కీర్తన ఆల్దే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంట మానేసి 2 కీర్తనలు చదివేసుకోండి మీరు. భలే తెలివైన చిన్న జీవులు. ఊరికే సమాచారం కోసం చెప్పాము, ఊహో అనుకోవాలి, నోట్ చేసుకోవాలి, తర్వాత చూసుకోవాలి. అంతేకాని ఇప్పుడు అగో నీ పేనానికే అది దొరకదు. కోటాలకు వస్తే బాగుంటుందని కొత్త బైబిల్ తెచ్చావు. అయ్యం పేజీలు తిరిగి సత్తలేదు నీకు. ఉమ్మెట్టి తడెట్టి బైబిల్ నాశనం చేసి పడేసావు. కూతురికి వినొచ్చుగా చెప్పిన మాటలు. అసలు ప్రభుకు స్తోత్రం. మీ అందరికి వందనాలండి. ఫోన్లేండి, ఒక్కరు కూడా వందనాలు చెప్పలేదయ్యా. ప్రభుకు స్తోత్రం చెప్పారు కానీ ఫోన్లే దేవుడికి చెప్పారు చాలు, మాకు లేకపోతే పోయింది. కానీ నేను మీకు చేయి మనమేమిటో శ్రద్ధగా వినండి బిడ్డలారా. ఈ పూట వీళ్ళంటారు ఈ సమాజంలో సింహ వ్యాఘ్రముల వంటి వారు ఉన్నారు. ఆమేన్. సౌలు యోనాతాను చనిపోతే దావీదు ఏం పాట రాశాడు? ఒక ధనుర్గీతం ఆలపించి విషాద గీతం ఆలపించాడు కదా. గిల్బోవ పర్వతాల మీద శోక కీర్తన ఎత్తి శాపాన్ని పెట్టుకు మాట్లాడాడు. అయ్యో అయ్యో అయ్యో, సౌలు యోనాతాను చనిపోయారే, సింహ వ్యాఘ్రముల వంటి వారు చనిపోయారు, పక్షిరాజు అంతా వడిగలిగిన వారు చనిపోయారని గోలబెట్టాడు. అంటే సౌలు ఒక సింహంలో అంటాడు, యోనాతాను ఒక పెద్ద పులులు అంటాడు. ఎర్రను తినడానికి ఆకాశం నుంచి చాలా ఫాస్ట్గా ల్యాండ్ అయ్యే పక్షిరాజు అంత వేగంతో వాళ్ళు అటాక్ చేస్తారండి శత్రు మీద. అంత వడిగలిగిన వారు వాళ్ళు. అంటే ఇశ్రాయేలు సమాజంలో సింహముల వంటి వారు, పెద్ద పులి వంటి వారు, పక్షిరాజు వంటి వారు ఎందరో ఉండగా తమ కుటుంబాలను కోల్పోయి, పితరులను కోల్పోయి, తల్లిదండ్రులను కోల్పోయి, ఇంటి పేటోళ్ళు, గోత్రకర్తలు అందరినీ కోల్పోయి కొద్ది మంది మిగిలారు బలిపేటు కొమ్ములు పట్టుకొని. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇలాంటి సింహాలను బట్టి చూస్తే, వాళ్ళ వంశాలను బట్టి చూస్తే, వారి బలాధిక్యాలను బట్టి చూస్తే మేము ఒక చిన్న పిచ్చుకలు లాంటి వాళ్ళు. మా బతుకి మాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉండదు చోటు. మా గోత్రం పేరు చెప్తే గట్టిగా 10 మంది లేమేం. మనుషుల సంఖ్యను బట్టే కదా శాస్త్రాలు ఇస్తావు. రేపు పొద్దున మాకేమో లేవు, మాకేమొచ్చుంది, ఈడ్చుకొడితే ఇప్పుడు జనం మేము. అందుచేత మాలాంటి వాళ్ళకి ఎవరికి పోటీ కాదు, ఎక్కడ ఎదుర్కొనలేము, దేనిలో నిలబడలేము, ఎక్కడ గెలించలేము, ఏమీ చేయలేము. అందుకంటే మేము చిన్న పిచ్చుకలు అంటాం. మాలాంటి పిచ్చుకలకు నీ బలిపీఠమే ఆశ్రయం, అంతకు మించిన దిక్కు మాకు లేదు ప్రభు అని వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. మాకు పెద్ద దిక్కు లేరండి, మాకు వెనక ముందు ఎవరు లేరండి, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేవండి, మేము సమాజంలో చిన్నోళ్ళమండి. నేను చెప్తున్నాను, ఇలాంటి చిన్ని పిచ్చుకలు ఏమైనా ఉంటే వారికి సరైన స్థలం ఏదైనా ఉందా అంటే దేవుని బిడ్డలారా, దాని పేరు బలిపీఠమే. దాని అర్థము సమర్పణ జీవితము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. చీమలకున్న తెలివి ఏమిటి? రాబో కాలము కొరకు 2 ఆహారాన్ని సమకూర్చుకోవడం. చిన్న కుందేళ్ల తెలివి ఏమిటి? పేటు బీటలను ఆశ్రయించి సురక్షితంగా బ్రతకడం.
చిన్ని పిచ్చుకుల తెలివి ఏమిటి తెలుసా? అడ్డగోలికి ఎగిరి ఎక్కడ దగ్గర నాశనం అవ్వకుండా బలిపేట ఇక్కడ బతకడం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనగా ఎవరైతే వాక్యం పిచ్చి పట్టుకున్నారో, ఎవరైతే దేవుని నీడలో దాగి ఉండటం నేర్చుకున్నారో, దేవుని బిడ్డలారా, ఎవరైతే సరైన సమర్పణ జీవితంలో బ్రతకడానికి అలవాటు పడ్డారో వారు జ్ఞానము కలిగిన వారుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న జీవుల గురించి చెబుతున్నావయ్యా. మేము పెద్దోళ్ళం కాదు, గొప్పవాళ్ళం కాదు, పెద్ద విశేషాలు ఏమీ లేవు, మేము అన్నింటిలో చిన్నవాళ్ళమని చెబుతున్నావు. కానీ చిన్న జీవులనే చూపిస్తున్నావు. నిజంగానే చిన్న చిన్న వాళ్ళ ప్రార్థనలు కూడా దేవుడు వింటాడా? నిజంగా చిన్న చిన్న వాళ్ళ కార్యాలు కూడా ఏమన్నా బలమైన కార్యాలు జరిగినాయా? మేము గొప్ప దైవజనుడు కాదుగా, బలమైన సంఘం కాదుగా, పెద్ద మినిస్ట్రీ కాదుగా. 2-3 సంగతులు మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని శ్రద్ధగా మీరు ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండము 21వ అధ్యాయంలో నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగించే మాట ఇది. ఆదికాండం 21, 16, 17 వచనాలు. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమొచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఒక్కసారి గట్టిగా ఆమేన్ అనండి. ఈ చరిత్ర ఎన్నిసార్లు చదివినా ఏడ్చింది ఎవరు? హాగరు. ప్రార్థన చేసింది ఎవరు? హాగరు. కానీ దేవుడు విన్నది ఏంటంట? చిన్నవాని మొర. అనండి, అనండి గట్టిగా. దేవుని బిడ్డలారా, మీరు శ్రద్ధగా ఆలకించండి. ఇష్మాయేలు మొర్ర పెట్టెను, ఇష్మాయేలు ప్రార్థించెను, ఇష్మాయేలు కన్నీరు గార్చెను, ఇష్మాయేలు ఆపద్బాంధవాది కొనివాడు, కాపాడువాడు, కనికరించువాడు, హల్లెలూయా అని కేక పెట్టెను అని లేదుగా అసలు. నేను అన్యాయం అయిపోయాను, నన్ను అన్యాయం ఇందులోకి లాగారు, మా అమ్మగారి దగ్గర నుండి పెళ్లి చేసింది, ఈరోజు బయటికి బొమ్మంది, ఇన్నాళ్ళు పని చేయించుకుని బట్టి నీళ్ళ తిత్తి చేతికి తోలేశారు, అన్యాయం అయిపోయాను బాబా అని ఏడ్చింది, 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 గోలు పెట్టింది, గోలు పెట్టింది, గోలు పెట్టింది. నీళ్ళ తిత్తిలో నీళ్ళు అయిపోయేదాకా తిరిగిందంట. కొంతమంది అంతే, ఆ సంచిలో ఇంకా నీళ్ళు ఉండగా ఎక్కడికైనా తగలబడాలిగా, రాసింది అక్కడ క్లియర్గా. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయేంత వరకు అటు ఇటు తిరుగుతుండెను. మొత్తం అయిపోయిన తర్వాత నా కొడుకు సావు నేను చూడలేను నాయనో, నా వల్ల కాదు దేవుడు అని ఒక పథకం ఇసిరి పారేసిందంట. అన్ని కూర్చొని ఎడుతుందంట. ఏం బాధపడకం కానీ అడ్డగోలు తెలివిలేని ఏడుపులకి దేశంలో కూడా స్పందించడం. మీకు అర్థమైందా? నీకు నీళ్ళ తిత్తి ఉండగానే, నీరు ఉండగానే చంటిపుల్లోని కలిగిన నీవు ఏదో ఒక క్షేమస్థలానికి వెళ్ళే తెలివి ఉండదా? ఆ ఎడారిలో పడి అందులో చివరి చుక్క అయిపోయినాక అటు ఇటు అటు అసలు అటు ఇటు తిరిగే ఉద్యోగం ఎవరిది అనండి. నీవెందుకు అందులో పడ్డావు మరి? అన్యాయం అయిపోయాను, మోసపోయాను, నష్టపోయాను, అన్యాయం నశించును గాక. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, నేను అంగీకరించను, నేను ఒప్పుకోను. తెగ తిరిగేస్తుంది, నీళ్ళు అయిపోయినాయి. ఇక నా కొడుకు చావు నేను చూడలేను అయ్యో అని ఏడ్చుకుంటా ఒక పొద కిందకి ఇసిరేసిందంట. ఇప్పుడు చెప్పండి, ఈ అమ్మ ఎక్కువ అన్యాయం అయిందా, ఆడు ఎక్కువ అన్యాయం అయ్యాడా? యథార్థంగా మాట్లాడిన కడుపులో మాట. ఈ అమ్మకైనా కొంత పాత్ర ఉంది. బాగా ఏం చేశాడు? అది తీసుకెళ్ళి ఒక పొద కింద ఇసిరేసిందంట. చూడండి, కెపాసిటీ మండిపోను. ఈ తల్లిగారికి ఎత్తుకొచ్చుకునే శక్తి కన్నా ఈ పారేసే శక్తి ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఏమన్నా కాగితమా, జామకాయ, ఒడిలిపోయిన అట్టుపండి ఇసిరేత్తకి అంతలో పిల్లగాన్ని ఇసిరి పారేసిందంటండి. దేవునికి స్తోత్రం. WWE ఫైటర్లు ఎవరు కూడా పనిచేయరు ఆమె దగ్గర. ఇసిరి పారేసిందంట దెబ్బకి. ఇసిరేసి కూర్చొని ఏడుతుందంట. నీళ్ళు అయిపోయేదాకా తిరిగావు, ఉన్న కొడుకుని బారేసావు, ఏడుపు మట్టుకే డోకాలేదు. నువ్వు ఏడిచే ముందు తిన్నపైన పద్ధతి ఎడితే బాగుండేది. దేవుని స్తోత్రం.
వాడు అయ్యా పెద్దోళ్ళందరూ ఏదో చేశారయ్యా, నన్ను మట్టుకెట్టు పడేశారయ్యా ఆయన చిన్నగా ఏడ్చాడంటాడు పొద కింద పడి. దేవుడు ఆకాశం నుండి వాని మొర్ర విన్నాడంట. గట్టిగా ఆమెనానండి. హల్లెలూయా. ఆబోతుల కుమ్ములాట్లో లేకతోడ కాలు ఇరిగిపోయింది అంట. కుమ్ముకు చచ్చినాయి అయ్యి, నష్టపోయింది లేకతోడ. వాటి బలానికి, వాటి కెపాసిటీకి, వాటి కొమ్ములకి, వాటి బరువుకి వాటికి ఏమో లాస్ లేదు. మల్లెలు గడ్డి మీద చేతనే అయ్యి. కానీ ఈ కుమ్ములాట్లో లేకతోళ్ళ పడిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి. వాటికి ఇవేమి తెలియదు కదా, ఈ గొడవలు గోత్రాలు అల్లరలేమి తెలియదు కదా. శారమ బలహీన పట్టం ఏంటి, అబ్రహాం గారు అంగీకరించడం ఏంటి, ఈ అమ్మని బలి చేయటం ఏంటి, ఏమో కొంచెం పొజిషన్ రాగానే యజమానురాలను హీనపరచడం ఏంటి. ఎన్ని పనికి మళ్ళీ పనులు, ఒకటి కాదు రెండు కాదు, చేసే యాసాలన్నీ వేసేసి ఇప్పుడు వచ్చి నేను అన్యాయం అయిపోయినా. హో, నువ్వేం అన్యాయం చేయలేదా? రేంజ్కి మించిన పాపాలు నువ్వు చేయలా? దగ్గర నిన్ను చేర్చి నిన్ను తన సమానమైన హక్కుదారులు మార్చితే కృతజ్ఞత పెరగాల్సింది పోయి పోజు కొడితివే. చేసే పనికి మాలిన పనులను చేసి ఓడవకుండా కన్నీరు గారుతారు చూడు, ఆగరమ్మల కొందనాలు. తెలివితేటలు ఇప్పుడు చూడు, చిన్న జీవులకు మించిన తెలివి కలదా ఉంది. చేసే పనికి మాలిన పనులను చేసేయటం, సన్నిధిలోకి వచ్చి మోకాళ్ళ పడి ప్రభువా కనికరించువా, కోపాడువా, హల్లెలూయా అంటే ఆ కన్నీరు చూసి అసలు అమ్మ బాబోయ్, ఏలియాకి మించిన భారము కలదే, మోషే వంటి హృదయం కలద ఉంటుందే ఆగరం. నువ్వు అన్యాయం అయిపోతే రోడ్డును పడుతుంటే దేవుడు దిగిరాలా, నిన్ను ఆదుకోవాలా, నీ పక్షంగా నిలబడలా, నిన్ను వెనక్కి పంపలా. సరిగ్గా నీ దేవుడు ఎప్పుడు వదిలేశాడు నిన్ను? నీ పక్షంగా దేవుడు లేడా? అన్ని బాగానే జరుగుతుంది, నువ్వు ఎందుకో మరి కొంచెం చిన్న ఫీలింగ్లు వచ్చినాయి, చిన్న మెయింటెనెన్స్ మొదలు పెట్టావు, చిన్న తలసిరుతున్నావు, వందనాల కిందలు అన్నీ మారిపోయినాయి, ఏసు రక్తం వెజ్జాయం, ఇప్పుడు కూర్చొని ఏడుతున్నావు. నీళ్లు ఖాళీ అయిపోయేదాకా పిచ్చేసేసి అటు ఇటు తిరిగి నష్టపోయి ఆ తర్వాత బలమంతా పోయాగా చెయ్యాలని ఉంది నీ సేవ. కూర్చో, ఎడార్లో కూర్చొని గాల్లో ఊహల్లో తెలవద్దని ప్రాక్టికల్గా మాట్లాడదు. పిచ్చి పనులు మానేయండి, కుదురుకోనండి, మంచి ప్రార్థన చేసుకోండి, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 6 రోజులు అడవుడంతా బాగానే చేసి అటు ఇటు తిరిగి నీళ్ళ సంచి మొత్తం ఖాళీ చేసుకుని ఆదివారం వచ్చి ఏసయ్యా అంటే ఇక శోకానికి అంతులేదు పోలేదు. శోక కీర్తన బాగానే ఎత్తావు, మరి స్తుతి కీర్తన ఎప్పుడు పడతావు? ఎప్పుడు శోక కీర్తనేనా? ఒక్కరు మాట్లాడరు చూడు. ప్రభుకి స్తోత్రం, మీ అందరికి వందనాలు. దేవుడు చిన్నవాణి మొర అని అన్నాను, చిన్నవాణి మొర. హాగరు నీకేమొచ్చిందిలే అని కోప్పడి దేవుడు ఆ చిన్నవాడు పడి ఉన్న చోట వాని స్వరమును వినును. దేవునికి స్తోత్రం చెప్పారా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు దర్శనాలు లేవు, ఇస్సాకు వచ్చిన నిబంధన లేదు, నోవాకున్న స్థాయి లేదు, కానీ దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు తప్ప దిక్కులేదని బలహీనంగా చేసిన చిన్న ప్రార్థన అతన్ని బలముగు జనముగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. చేతులది దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. బలమైన ప్రార్థన జీవితాల వరుస రాస్తే మనం ఇశ్రాయేలు ప్రార్థన రాస్తాం, కానీ ఇష్మాయేలు జ్ఞాపకం చేసుకోలేము. కానీ ఈ పూట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక చిన్న వాణి మొర్ర దేవుడు ఆలకించాడు, చిన్న వాణి మూలుగు దేవుడు ఆలకించాడు, చిన్న వాణి ప్రార్థన దేవుడు ఆలకించాడు. మీరు చిన్నవాళ్ళు సేవలు అవ్వచ్చు, చిన్నవాళ్ళు పరిచర్లు అవ్వచ్చు, చిన్నవారు వాడపట్టలు అవ్వచ్చు, చిన్నవారు సంఘము సంఖ్యను బట్టి కావచ్చు, కానీ ప్రార్థనలో చిన్నవారిని తేడా లేదు. మీరు మొర్ర పట్టగలిగితే ఈ రాత్రి దేవుడికి అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు నీటిని సృష్టించగలడు, బొగ్గను చేల్చగలడు, కొత్త వనరు పుట్టించగలడు, నీవు మరలా బ్రతకట్టుగలిగినట్టుగా సమృద్ధి జలమును ఇవ్వగలడు. చేతుల నీళ్ళని అవగొట్టుకున్నా, పాడు చేసుకున్నా, నష్టపోయినా నీ కొరకు నూతన వనరు పుట్టించి ఒక అద్భుతం చేయగలడు. ప్రార్థన చేసే అలవాటు నీకు వస్తే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో
ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్నది అనండి. ఎవరు? మిరియాం. ఎంత వయసు ఉంటుంది? ఈడ్చి కొడితే 3 సంవత్సరాలు, పోనీ 6 సంవత్సరాలు ఉంటాయి. గట్టిగా మాట్లాడితే అంతకన్నా పెద్దదేం కాదు కదా. నా తమ్ముడికి ఏం జరుగుతుందో అని చూచుటకు నైలు నదిలో జమ్ము పెట్టిలో వదిలేస్తే చెట్టు పక్క నుంచి చూస్తూ ఉందని, నా తమ్ముడు కాపాడబడాలి, నా తమ్ముడు నశించిపోకూడదు, ఏ మృగముల పాలె పడకూడదు, ఐగుప్తీలు కత్తికి దొరకకూడదు బాబు అని. చిన్న పిల్లకి ఎంత భారం అండి. ఈలోపు ఫరో కుమార్తె తన చెలికెత్తలతో పనికెత్తలతో చేసిన స్నానానికి వచ్చింది. దరిద్రం కాకపోతే వాళ్ళకే, దేవుని ఏర్పాటు కాకపోతే యేసు రక్తమే జయం. అంత మహారానికి అంత ప్యాలెస్ ఉంటే, అంత పురం ఉంటే, స్విమ్మింగ్ పూల్స్ బోల్డ్ తెస్తే వచ్చి రోడ్డు పక్క నదిలో తెచ్చేంత కరమే ఉంది. ఎట్టొచ్చింది పేరే పని యేసు రక్తమే జయం. మంది మార్బలం వేసుకుని వచ్చింది. ఎవడికైనా ప్యాలెస్ను బయట రావాలి. మోసేని బట్టి స్తోత్రం చెప్పండి. ఇక చూడు, స్నానం ఆడుతూ ఉందట, ఆ చిన్న బుట్ట కనపడిందట. హేయ్ తీసుకురా అని పంపించి తీస్తే దివ్య సుందరుడుగా బాలుడు అందులో ఉన్నాడని స్టెఫను మాట్లాడాడు కదా. అద్భుతమైన బాలుడు చూసి దేవుడే నాకు ఇచ్చాడని పరవశించిపోతే చందుని ఎగురు దూకింది బుట్ట పిల్ల. ఎవరు వచ్చి అంటది, అమ్మా ఆడు బోల్డ్ చికాకు పెడతాడు చిన్నపిల్లడు, మీకు ఎన్ని ఓ మంచి ఆయను దాజిని తెత్తునా అంది. అప్పుడు కూడా దేవుడు ఆ బుర్ర పని చేయకుండా చేశాడు. ఎందుకని? ఎక్కడో ఆయ ఎందుకు ఈ చెలికెత్తులు పనికెళ్ళి గాడిదలు అతనికి పనే ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అవతల బొంటి సరిపోను అసలు. నిజమే, నేను ఎక్కడ పడతాను, యాత్ర తీసుకురా ఉంది. ఈ బుట్ట పిల్ల పోయి ఏం చేసింది? వాళ్ళ అమ్మనే తెచ్చింది. ఏందని తిరిగితేటలు తీసుకొస్తే, అమ్మాయి నా కోసం పెంచో, నీ చేతి పెడతానండి అట్టగారమ్మ. ఒక్క అరగంట గంట ఉన్నాడు బయట, అంతే. మళ్ళీ అమ్మగారి చేతిలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. రాబో దినముల్లో మోషే ఎంత పెద్ద దైవజనుడు అయ్యాడు. ఏకంగా 30 లక్షలు 40 లక్షల జనాన్ని విమోచించాడు. దేవునితో ముఖాముఖి మాట్లాడిన దైవజనుడు అయ్యాడు. మేఘములోకి ఎక్కి కూర్చొని దేవునితో ముచ్చట పెట్టే రేంజ్కి వచ్చాడు. అతడు కొండ దిగి వస్తుంటే సూర్యుని వలె దేవుని మహిమతో ముఖం ప్రకాశించిపోయి వ్యతిరేకించిన వారు అడుగుదాం కడుగుదాం అని పెద్ద పెద్ద మాట్లాడినాడు. ఒక్కొక్కడికి వెనక్కేసుకుంటే వెనక్కి వెళ్ళిపోయారు. ఆమె నింగిని తెరిచాడు, బండను చీల్చాడు, సంద్రాన్ని చీల్చాడు, నేలను చీల్చాడు. అతని ముందు ప్రకృతికి నిలబడలేకపోయింది. అసలు ఏం గొప్ప దైవజనుడు అయిపోయాడు. ఇంత బీభత్సమైన సేవకు కారణంగా ఒక చిన్నది వాడబడింది. మళ్ళీ చెప్తున్నా, ఎవరు వాడబడ్డారు? ఒక పెద్ద వ్యక్తి యొక్క భీకరమైన కార్యం వల్ల మోషే వంటి సేవకుడు దొరకలా. ఒక చిన్న బిడ్డ అనండి. నేను అంటున్నాను, చిన్న జీవుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన దేవుడు ఈ సభలో నుంచి, ఈ సందేశము వింటున్న వారి నుంచి దేవుడు ఆత్మీయంగా, ఆర్థికంగా, సేవాపరంగా చిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్న సేవ అనుకుంటున్నావా? చిన్న జీవితం అనుకుంటున్నావా? దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న అద్భుతమైన సంగతి, నీకు కొన్ని ఆత్మలైనా ఒక్కరినైనా రక్షించుకోవాలి అన్న భారం ఒక్కటి ఉంటే చాలు. నీ ద్వారా దేవుడు బీభత్సమైన కార్యాలు చేయబోతున్నాడు. జరగబోతున్న మహాభీకరమైన విమోచన కార్యమంతా నిన్ను మూల కేంద్రంగా దేవుడు వాడుకోబోతున్నాడు. నమ్మిన వారి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి ఒకసారి. హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలు. సిరియనులను గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇంకా అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అంటే ఏంటి అసలు? చూసారా అమ్మగారు, మన అయ్యగారు షోమ్రోను పట్టణంలో ఉన్న మా దైవజనుల దగ్గర ఉండాలని ఎంతో కోరుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది పెద్ద బుద్ధులు ఎక్కువైపోయి, మళ్ళీ చెప్తున్నా, పెద్ద బుద్ధులు ఎక్కువైపోయి తమ ఆత్మీయ తల్లుల గురించి, తమ ఆత్మీయ తండ్రుల గురించి ఒక మంచి సాక్ష్యం, ఒక మంచి మాట మాట్లాడడం పనికి మళ్ళీ ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నారండి. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద క్రికెట్ నేచర్. చాలా చెడ్డ లక్షణం అది. తమ ఆత్మీయ తల్లి గురించి, తమ ఆత్మీయ తండ్రి గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పడానికి నీకు అడ్డుపడుతున్నటువంటి విధానం, అది ఏం మనసో మరి?
ఆ దేశమన్నా ఆ ప్రాంతమన్నా వాళ్ళ భక్తులు నచ్చదు. వాళ్ళకి వెళ్ళారు, దండెత్తారు, అనేకులు సాగు కొట్టారు. ఓ చిన్న పిల్ల ఇంట్లో పని మనిషికి తెచ్చుకున్నారు. ఈ సర్వ సైన్యాధ్యక్షుడి భార్యకు పరిచారం చేస్తున్న పిల్ల అమ్మగారు 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 అంటే ఏం చెప్పిందంటే, అయ్యగారికి కుష్టివేత ఉంది కదా, మా అయ్యగారు ఉన్నాడు చూడు, ప్రార్థన చేసి అయ్యగారికి మంచి ఆరోగ్యం వచ్చేస్తాయి. నీ దైవజనుడి ద్వారా జరుగుతున్న కార్యాలు, నీ సంఘములో ప్రకటించబడుతున్న దేవుని వాక్యం, ఆరాధనలో పొందుకున్నటువంటి ఆదరణ, ప్రార్థనలో జరుగుతున్న కార్యాల గురించి నువ్వు పని చేస్తున్న చోట ఎక్కడైనా ఒక్క చోట మాట్లాడావా? యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు అని, చాలా గొప్ప కార్యాలు చేశాడు అని చెప్తున్న నోటితో ఈ గొప్ప కార్యాలని మా ఆత్మీయ తల్లి, మా ఆత్మీయ తండ్రి ప్రార్థనల ద్వారా దేవుడు మాకు చేశాడని ఒక్క మాట చెప్పడానికి ఏమిటంత ఇబ్బంది అసలు? ఆ చిన్నది చెప్పిన చిన్న సాక్ష్యం, నా యజమానుడు షోమ్రోను దైవజనుడి వద్ద ఉండాలని ఎంతో కోరుచున్నానని చెప్పిన మాటను బట్టి భార్య స్ట్రాంగ్గా చెప్పడం, అతడు రాజుగారికి చెప్పడం, ఈ రాజుగారు ఆ రాజుగారికి లెటర్ రాయటం, అయ్యో తప్పకుండా పంపించమని ఆయన సిఫారసు చేయటం, ఈయన అక్కడ దిగితే సకల అధికారుల లాంఛనాలతో దైవజనుడి దగ్గర పంపడం, ఇతను అద్భుతమైన స్వస్థత పొందటం. ఒక నయమాను స్వస్థత 2 దేశాల రాజకీయ విదేశీ వ్యవహారాలుగా హాట్ టాపిక్గా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. సైలెంట్గా నీకేదో వచ్చిన అర్ధరాత్రి వచ్చి ప్రార్థన చేసుకుని కొబ్బరి చేసి కొనుక్కొని ఖర్చు కొనుక్కొని వెళ్ళిపోయాడు నయమాను. పోయి ఆ రాజుగారికి చెప్పాడు, ఆ రాజుగారు ఈ రాజుగారికి చెప్పాడు, ఈ రాజుగారికి లెటర్ రాసి పంపాడు. 2 దేశాల అత్యున్నత విదేశీ వ్యవహారాలుగా రాజకీయ కీలకమైన వ్యవహారంగా మారిపోయింది. ఎక్కడ చూసి వినబడుతుంది ఏంటంటే, ఎలీషా 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 అతను ప్రార్థన చేస్తాడంట, దేవుడు అద్భుతాలు చేస్తాడంట, యెహోవా దేవుని సేవకుడంట, దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడంట. ఇంత భీకరమైన సేవ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వచ్చేసిన అడావుడు ఎవరు చెప్పండి? చిన్నోళ్ళవండి పిచ్చి పనులు చేయబాక, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు. నీ చిన్న జీవితంలో నుండే ఈ రోజున దేవుని కొరకు సాక్షిగా వాడబడచ్చు. నేను గత రాత్రి చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. బిడ్డలారా, ఒక చిన్న కర్ర, ఒక సన్న కర్ర, పక్కన పడవేయబడ్డ కర్ర, తుక్కులో వేసేసిన కర్ర, మోత కర్రగా, ఏకంగా బంగారు కర్రగా, మహిమలో నివసించే కర్రగా మారిపోయింది. నీ చిన్న జీవితమే, చిన్న సంఘమే, చిన్న పరిచర్యే, చిన్న స్థితిలో నుంచే నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉండగలిగితే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ చిన్న జీవితంలోనే చేసిన ప్రార్థనను బట్టి దేవుడు అద్భుతాలు చేశాడు. ఆ చిన్న జీవితం యొక్క భారాన్ని బట్టి దేవుడు అద్భుతం చేశాడు. ఆ చిన్నది చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు అద్భుతం చేశాడు. నువ్వు చిన్నదానివే కానీ మొరపెట్టగలవుగా? చిన్నదానివే కానీ భారం కలిగి ఉండొచ్చుగా? చిన్నవాడివే కానీ సాక్ష్యం చెప్పగలవు కదా? మరొక వచనం చదువుతావు నాన్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 8-9 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 8-9 వచనాలు. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. మీరందరూ కాస్త లాజికల్ గా ఆలోచించండి. అందరూ తలలో పైకి నా ముఖం చూడండి. ఆండ్రూస్ మినిస్ట్రీ అంటారు దీన్ని. ఆండ్రూస్ మినిస్ట్రీ, ఫైండింగ్ అవుట్ ద సోర్సెస్ అండ్ బ్రింగింగ్ ఫార్ టు జీసస్ ఫర్ ఎ మిరాక్యులస్ మినిస్ట్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పారా హల్లెలూయా? ఇప్పుడు గమనించిన ఒక మంచి మాట మిమ్మల్ని అడుగుతున్నాను. 5,000 మంది పురుషులు కదా, ఇంకా స్త్రీలు పిల్లలు కలిస్తే మొత్తం 15,000 మినిమం ఉంటారని బైబిల్ పండితులు అంచనా చెప్పారు కదా. ఇన్ని వేల మందిని వినాలి, ఇన్ని వేల మందిని ప్రతి వారి సంచి సోదా చేసి పట్టుకున్నారా ఈ 5 రొట్టెలు 2 చేపలు? చెప్పాలి. సాధ్యం అది అసలు? అది మరి ఆండ్రూస్కి ఎట్ట తెలిసింది? ఆ బుడ్డోడే, అంకుల్ నా దగ్గర ఉంది, ఇదే చెయ్యి అని ఇచ్చేశాడు. వీళ్ళు వెతికి పట్టుకున్న సాధ్యం అవుతుందా మీరు చెప్పండి? అన్ని వేల మందిని ఎక్కడ సెర్చ్ చేస్తారు? దట్ వాస్ నాట్ ఏ ఫైండింగ్ అవుట్ థింగ్. వెతికి పట్టుకున్న ముచ్చట కాదు ఇది. ఆ చిన్న పిల్లడు, మీ వద్ద ఏమైనా ఉన్నదో అన్న ప్రభు స్వరం విన్నాడు. నా దగ్గర ఉంది కదా,
నేను అంటాను, అన్ని వేల మంది పిల్లల్లో చాలామంది తల్లులు పిల్లలకి ఆహారం పెట్టే ఉంటారు. యేసుప్రభు కొట్టమంటే లేట్ అయిద్దిరా, మరి ఎంతకన్నా మంచిది ఉంచుకో అని చెప్పేసి మాకు విశాఖపట్నం ఐఎఫ్జీలో ఒక పాస్ గారు వస్తాడు, గుడ్డ బిస్కెట్ ప్యాకెట్లు బ్యాగులు వేసుకుని వస్తాడు. ఆయన ఒక టైం పెట్టుకుని దాటితే చక్కగా ప్యాకెట్ ఇప్పుతాడు, మంచిగా వేస్తాడు. నేను ఎటు తిరగగానే వెళ్ళి తిరగ పెద్ద ఆయన కానీ చిన్న పిల్లలాగే ప్రవర్తిస్తాడు. దగ్గర 70 years ఉంటాయి ఆయనకి. మంచి స్థిరధృవిక పెద్ద మనిషి, గంభీరంగా కుర్చీలో కూర్చుంటాడు, బ్యాగ్ వేసుకొస్తాడు. దీనికి అటు పెద్ద ఆయన కదా బాగోదు అనలేక, ఎందుకు అంత బ్యాగ్ వేసుకొస్తారు, బైబిల్ పట్టుకోండి చాలా సింపుల్గా అంటాను. బ్యాగ్ ఉండాలి సార్, ఎందుకంటే బిస్కెట్ ప్యాకెట్లు పెట్టద్దు. దేవుని మేము అది గమనించే, పెద్ద ఆయన కదా బాగోదని ఎందుకు సార్ అంతలో బ్యాగ్ వేసుకొస్తారు అనవసరంగా, ఓ బైబిల్ పట్టుకుంటాండి సింపుల్గా. సరే బలివరే బ్యాగ్ ఉండదు, బ్యాగ్ ఉండాలా. చిన్న పిల్లోళ్ళలాగే చేస్తాడు, ఖచ్చితంగా నవ్వులుతూ ఉంటాడు. నేను అటు వాక్యం చెప్పుకుంటూ తిరగగానే మీకు అసలు చేమకుంటే కదలడు మనిషి. అందుకని హిందీలో ఒక సామెత ఉంది, 55 బాద్ బచ్పన్ అంటారు, 50 తర్వాత పిల్లకాయలతో సమానం అని. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే పిల్లల దగ్గర చాలా మంది దగ్గర ఉండొచ్చు, కానీ ఆ చిన్న పిల్లడు అంకుల్ ఇది ఏసైకి ఇచ్చేయండి, మీ వద్ద ఏమైనా కలదా, మీ వద్ద ఏమైనా కలదా. చిన్నపిల్లడు స్పందించాడు, అంకుల్ ఇది యేసుప్రభుకి ఇవ్వండి అన్నాడు. ఇది ఏ మూలకి వస్తుందిరా, నువ్వు ఇవ్వచ్చు కదా, ఏసై అడుగుతున్నారు కదా అని పిల్లోడు ప్రసంగం వీడికి మారుమనసు వచ్చింది. అయ్యా ఒక చిన్నపిల్లడు బాక్స్ ఇచ్చేసాడు, కానీ ఇంతమందికి ఏం పార్టీ అది నువ్వు తేరా, నువ్వు పట్రాయిటు. దేవునికి స్తోత్రం. 12 గంపలు మిగిలిపోయిందంట. 15,000 మంది తిన్న తర్వాత కూడా నేను చెప్తున్న కార్యం ఏంటంటే, ఒక చిన్నవాని మొర్ర విని దేవుడు అద్భుతాలు చేశాడు. ఒక చిన్నదాని భారం వల్ల ఒక మహానాయకుడు పుట్టాడు. మాట్లాడరా మీరు? ఒక చిన్నదాని సాక్ష్యం వల్ల 2 దేశాల విదేశీ వ్యవహారాల స్థాయిలో దేవుని సేవ మారుమోగిపోయింది. మళ్ళీ చెప్తున్నా, ఒక చిన్నవాడి సమర్పణ వలన 15,000 మంది పోషించబడ్డారు. చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే అందరూ చిన్న చిన్న వాళ్ళే భీకరమైన కార్యాలు చేశారు. అది సందేశం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, చాలేక స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె ఆ చిన్నది పేతురు స్వరము గుర్తుపట్టి. నాకు ఎంత ఇష్టమో. భూమి మీద అందరూ మన స్వరం గుర్తుపట్టలేరు, కానీ కనీసం సంఘస్థలను గుర్తుపట్టాలిగా. ఏమనరేంటి, భలే ఊరు ఉన్నారా నాయన. మా సంఘముల వరకు నేను ఎవరికైనా ఫోన్ చేస్తే హలో ఎవరు అన్నారంటే వాళ్ళకి ఎప్పటికీ ఫోన్ చేయండి. నేను అమ్మ తెలియజేసేలా పొరపాటు అయిపోయిందమ్మా, సారీ అమ్మ, ఇంకెప్పుడు చేయను అని పెట్టి పారేస్తాను ఫోన్. వాళ్ళు మన బిడ్డలై ఉండి, సంఘ బిడ్డలై ఉండి, పొద్దుగుకలు మన స్వరం విని హలో ఎవరో అంటే ఎవడో గతిమాలోడు తప్పుదారు చేశాడులే అమ్మ, ఇక చేయడు నీకు పొరపాటు కూడా ఈ నెంబర్ మళ్ళీ వస్తే చిచ్చి అనుకుని ఏసురక్తి విజయం బ్లాక్లో పెట్టి అవతల మళ్ళీ. కొత్తోడు ఎవడైనా హలో అంటే పద్ధతి. రోజు చేసేవాడు కూడా ఫోన్ చేస్తే హలో అన్నాడు అనుక, ఎల్లో మనకు హలో ఏందిరా, నీకు స్వరం గుర్తుపట్టావుగా, మనిషి గుర్తుపా, అన్నా వందనాలు, ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్, ఏదో ఉండాలిగా. హలో ఏడ ప్రాక్టీస్ చేసేవరా అది కూడా తెలియపోతే. పెద్ద పెద్ద ఒత్తాదులందరూ ఉన్నారంట, కానీ ఒక చిన్నది పేతురు స్వరమును గుర్తుపట్టిందంట. పరిచర్య అలవాటు అవుతుందా మన బిడ్డలకి? సేవా క్రమాలు అలవాటు అవుతున్నాయా? కాపరి స్వరము గుర్తుపట్టే స్థాయికి బిడ్డలు ఎదిగారా? అందరూ ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దాసుని క్షేమంగా తీసుకుని వచ్చేసాడు అయ్యగారు అంటుంది వచ్చి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హై అల్లరి చెప్పక, అల్లరి కాదు, నువ్వు ప్రార్థన పోయి స్తోత్రాలు చెప్పు, అయ్యగారు వచ్చేసాడు. నీకేం తెలిసి పిల్లలు కుదురుకుంటాం కాదు, తలుపు కొడుతున్నాడు అయ్యగారు. నీకేం తెలిసాడు అయ్యగారు స్వరం తెలుసు నాకు, నువ్వు మాట్లాడు మాకు. తలుపు తీస్తా, అయ్యగారు లేకపోతే సావు శత కొడతా అని ఒక రెక్క ఈ పిల్లని పట్టుకొని ఒక రెక్క తిత్తే ఎదురుకుండా అయ్యగారు ఉన్నాడు. హల్లెలూయా. ఆహాయా పెబిస్తోత్రమయ్యా, ఈ చిన్నదే చెప్పిందయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. చురుకైన బిడ్డల్ని మనం తయారు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా.
కాపరి స్వరము వినగలిగిన చిన్నలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇల్లు చెప్పాను, ఆఖరి ఇంకొక బ్యాచ్ ఉండిపోయింది. స్తోత్రం. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21:15. 21:15. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు వారు ఎవరట? చిన్న పిల్లలు. చెప్పండి, వాళ్ళు ఏం చేస్తానంటే దేవాలయంలో దావీదు కుమారునికి జయము, హోసన్నా, హల్లెలూయా అని కేకలేస్తారంటే పిల్లలు. పెద్ద పెద్దలందరూ సొంత ముద్దుల్లాగా చూస్తుంటే చిన్న పిల్లలు మాత్రం దేవునికి స్తుతించి గణపరిచి ఆరాధించి స్తుతి కేకలు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలం స్తుతులు స్తోత్రాలు చెప్పడమే కాదు. కమిటీ ఎక్కడ పెద్దలు చెప్తున్నాం, సైలెన్స్ అంటే పిల్లలందరూ చూసి వీడు సైతం స్తోత్రం చెప్తున్నారు అనుకుని ఇంకా గట్టిగా చెప్తున్నారంట. మన చర్చిలో స్కిట్లు వేసే పిల్లలు ఉన్నా లేకపోయినా యేసు రక్తం వేసేయం, స్తుతులు చెప్పే పిల్లలు అయితే ఉండాలా. స్తోత్రం చెప్పండి. నేను చిన్నవాణి మొర్ర విన్నాను, అప్పటి నుంచి తగులుకున్నాడు. భలే వాక్యం ఫాలో అయిపోయేవరా. మీ నాన్న మీద ఆడో బాకు, పరమ తండ్రికి ప్రార్థన చేయి, దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇది కూటమిలో మొదటి స్పందన. చిన్నవాణ్ణి మొర్ర వినునన్నప్పుడు మొదలెట్టాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సభలో ఉన్న బిడ్డలందరినీ మనవి చేస్తున్నాను, దేవుని బిడ్డలారా. మేము గొప్ప గొప్ప సేవకులం కాదండి, గొప్ప గొప్ప వ్యక్తులము కాదండి. సమాజంలో కానీ, ఆర్థికంలో కానీ, విద్యలో కానీ, ఆర్థికంలో కానీ, జ్ఞానములో కానీ మేము గొప్ప వాళ్ళం కాదు. మా చిన్న జీవులు అని అంటున్నారా? ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక చిన్నవాని మొర ఒక జాతిని పుట్టించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న దాని బారు ఒక మహాదైవజనులను తయారు చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్నదాని సాక్ష్యం 2 దేశాల ద్వైపాక్ష విదేశీ వ్యవహారంలో కీలకమైన సాక్ష్యంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న దాని సువార్తే ఇంత కార్యం చేసేసింది. నేను చెప్తున్నాను, ఒక చిన్న పిల్లవాని త్యాగం వేల మందిని పోషించింది. ఒక చిన్న బిడ్డ దైవ జనుని కాపరి స్వరం ఎరిగిన సన్నివేశం అందరినీ ఆనంద సంతోషాలతో ముందెచ్చింది. చివరిగా చిన్న పిల్లలు చేయి స్తోత్రములకు దుర్గమై దేవునికి సంతోష కారణంగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. నేను చెప్తున్నాను, మీరు చిన్న జీవులైతే ఆర్థికంగా, సాంఘికంగా, సంఖ్యాపరంగా చిన్నవారు కావచ్చు. మొర్రపెట్టులో చిన్నవారైనా పర్వాలేదు. మీరు చిన్నవారైనా మొర్ర పెడితే కార్యాలు పెద్దగానే ఉంటాయి. మీరు చిన్నవారైనా సాక్ష్యం చెప్తే కార్యాలు పెద్దగానే ఉంటాయి. మీరు చిన్నవారైనా ఆత్మల కొరకైన భారం ఉంటే బలమైన కార్యాలు ఉంటాయి. మీరు చిన్నవారైనా చేసేవి చిన్ని త్యాగాలైన కార్యాలు భీకరంగానే ఉంటాయి. కనుక పక్కన పడవేయబడిన తుక్కులోని కర్రను బంగారు కర్రగా మార్చి మహిమలో పెట్టుకున్న దేవుడు అన్ని విషయంలో చిన్నవారిని ఈ రాత్రి లేపుకొని వారి ద్వారా బలమైన కార్యములు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న జీవులకున్నటువంటి తెలివి మనకుంటే చాలు. చీమల తెలివి మనకుంటే దేవునికి స్తోత్రం. చిన్న కుందేళ్ళ తెలివి మనకుంటే దేవునికి స్తోత్రం. పిచ్చుకల తెలివి మనకుంటే మనము క్షేమంగా ఉండటమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతాం. మనము చిన్నవారమే కావచ్చు, కానీ ప్రార్థించగలిగితే, సువార్త చెప్పగలిగితే, భారము కలిగి ఉండగలిగితే, దేవునికి స్తోత్రాలు చెప్పగలిగితే మన ద్వారా భీకరమైన కార్యములు చేయుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది వాక్యాన్ని నమ్ముతారు? నేను చిన్న వ్యక్తిని, ఆ చిన్న వ్యక్తిని నేనే. చదువులో కానీ, ఆత్మలో కానీ, సేవలో కానీ, అభిషేకంలో కానీ చిన్న వ్యక్తిని నేనే. నా ద్వారా కూడా దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడా అనే విశ్వాసం ఎవరికైనా కలుగుతుందా? దేవుడు అబద్ధం ఆడ్డు, దేవుడు మోసం చేయడు. ఈ మాటలు ఊరక టైంపాస్ చెప్పట్లేదు. నేను చిన్న బిడ్డనే ప్రభువా, అన్ని విషయాల్లో ఎన్నిక లేని వ్యక్తినే, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను కూడా ఒక చిన్న కుందేలు లాంటి వ్యక్తిని. నేను కూడా ఒక చిట్టి చీమనే ప్రభువా, నేను కూడా ఒక చిన్ని పిచ్చుకనే ప్రభువా, నన్ను కూడా ఆశీర్వాదకరంగా మార్చవా అని ఒక మంచి ప్రార్థన చేయగలవా? ఆ చిన్నవాణ్ణి మొర్ర విని ఒక నీటి బుగ్గను పుట్టించిన దేవుడు ఈ దినము నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు, ప్రార్థించే మనసున్న వారు మోకరించండి, లేదా కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతేనా? ఆరోగ్యవంతులు చక్కగా మోకరించండి, లేదంటే తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం.
కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం అని చెప్పా కూడా ఇంకా గుడ్లు అప్పగించుతో ఒకవే ఉంది. ప్రార్థన చేద్దాం.